ఈడ ఎంత పెద్ద మాట వేసేశారండి మూకశంకరులు. నిజంగా ఇది అమ్మతనాన్ని అనుభవించడం అంటే. కఠిన స్తనభర నమ్రం, స్తనములు బరువైన స్తనములున్న అమ్మ వంగి ఉంది అన్నారు. పసిబిడ్డ తాను లేచి నిలబడి పాలు తాగడం అమ్మ దగ్గర. అమ్మ బిడ్డన్నే ఒళ్ళో పెట్టుకుని తానే వంగి స్తన్యమును వాడి నోట్లో పెడుతుంది. అమ్మ వంగి స్తన్యమును నోట్లో పెట్టింది కాబట్టి నువ్వు బతికావు, లేకపోతే నీ బతుకే లేదు. నీకెలా తెలుసు పాలు తాగడం? నీకు రాదు. కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు పీనుగే. నువ్వు బతికావంటే ఆవిడ వంగింది కాబట్టి బతికావు. కంచన కాంచి తిలకం, వంగింది స్తనములు కనపడేటట్టు. ఇప్పుడు నీకు అమ్మతనం కనపట్టల్లా స్తనాల్లో అని అడిగారు మూకశంకర్లు. ఈ పైన చెప్పిన నామాలన్నింటినీ ఎంత మర్యాదగా అనుసంధానం చేశారో చూడండి. ఇది నువ్వు మాతృత్వాన్ని గుర్తుపట్టి నిలబడగలిగితే ఆవిడ కంచన కాంచి తిలకం. అమ్మని నువ్వు కానీ అమ్మా అని ప్రేమతో ఇప్పుడు మనసారా అనగలిగితే, చూసి సంతోషించగలిగితే నీకేమున్నాయి అనవసరం. ఒక్క బొట్టున్న ఆడదానికి ఎంత గౌరవమో ఏవీ లేకపోయినా, అన్నీ ఉన్నా బొట్టు లేని వారికి ఎలా గౌరవం లేదో అలా ఎన్నున్నా నీకు అమ్మని గౌరవించడం చేత కాకపోతే, కంచన కాంచి తిలకానికి నమస్కారం చేయడం నీకు చేత కాకపోతే నువ్వు బొట్టు లేనివాడి. నీకు నమస్కరించడం వస్తే నీకు ఏమీ అక్కర్లేదు, అదొక్కటి చాలు నిన్ను రక్షించడానికి. ఆయుధాలు పట్టుకుని నీకు పాలిచ్చి కాపాడుకోవడానికి ఆవిడ వంగుతోంది. ఇదిరా అమ్మ గొప్పతనం అంటే అన్నారు. లలితా సహస్రాన్ని అనుభవించిన మూకశంకరులు అమ్మవారిని చూసి అన్న మాటలవి. కాబట్టి చూడండి, మహాత్ములైనటువంటి వారి నోటి వెంట అమ్మతనం గురించి ఎటువంటి మాటలు వచ్చాయో. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి పెట్టుకున్నటువంటి వడ్డాణం ఏదుందో అది నాభికి తగులుతోంది. ఆ నాభి కంచి క్షేత్రంగా ఉంది. ఆ కంచిలో ఉన్న కామాక్షియే లలితా పరాభట్టారిక, లలితా త్రిపుర సుందరి. ఆ లలితా త్రిపుర సుందరి నాభి మీద చుట్టూ ఉన్నటువంటి వడ్డాణమే ఆమె మాతృత్వమునకు చిహ్నము. అందుకే మీరు చూడండి, ఆ వడ్డాణం ఉంది కాబట్టే ఆవిడ అందరికీ తల్లి. ఏ బిడ్డడు ఏ తల్లి కడుపులోంచి వచ్చినా నాభీబంధం లేకుండా పుట్టినవాడు లోకంలో లేడు. ఇవాళ అమ్ముందా లేదా వేరే విషయం, కానీ వాడు ఈ లోకంలో ఉన్నాడు. వాడికి ఒకనాడు నాభీబంధం ఉంది. ఏ అమ్మ కడుపులోనో పడుకున్నాడు. వీడి బొడ్డుకి అమ్మ యొక్క ప్రేగుతో ముడిపడింది. ఆవిడ తిన్నన్నం బొడ్డులోంచి వెళ్ళింది కాబట్టి వీడు బతికాడు. వీడు బతికాడు ఆనాడు అమ్మ నాభీబంధమే కారణం. ఆ నాభీబంధం ఇప్పుడు లేదు కదా, హృదయబంధం ఉంది. ఇప్పటికీ ఆవిడ వడ్డాణంతో ఉంది అంటే ఆ నాభీబంధమే నువ్వు బతికావు. ఇప్పుడు నన్ను పోషిస్తున్నది ఆవిడ హృదయబంధమే. సూర్యచంద్రుల్ని స్థానాలుగా పెట్టుకుని నిన్ను పోషిస్తోంది. కాబట్టి ఆవిడ అమ్మ గుర్తుపట్టడానికి ఈ వడ్డాణము గుర్తు. కాబట్టి ఇప్పుడు రత్న కింకిణికారం యదశన రచన దామభూషిత అయిపోయిందా అక్కడతో? ఈ అమ్మతనాన్ని గుర్తుపట్టిన వాడైతే అసలు పరమ పారవశ్యంతో నమస్కారం చేస్తాడు. ఒకవేళ గుర్తుపట్టలేని వాడైతే, చదువుకోని వాడైతే, విద్యాగంధం లేనివాడైతే, అమ్మ అని గుర్తుపట్టడానికి చదువుకి సంబంధం ఏమిట్రా అని అడిగారు. ఎంత గమ్మత్తుగా మాట్లాడారో చూడండి. అమ్మ అని పిలవడానికి ఎంఏ పాస్ అయి ఉండాలా, డాక్టరేట్ ఉండాలా? అమ్మ అని ఒక పాలేరు అమ్మని పిలుస్తాడు. ఏమీ తెలియనివాడు అమ్మ అని పిలుస్తాడు. అమ్మ అని విద్వాంసుడు అమ్మని పిలుస్తాడు. అమ్మ అని పిలవడానికి ఇది ఉండాలి, మా అమ్మ అన్న పొంగు ఉండాలి. నేను అమ్మా అని ఎన్నడూ పిలవను అన్నాడు అనుకోండి, వాడికి అన్నీ ఉండొచ్చు, వాడి ముఖాన బొట్టు లేనివాడు. వాడు అమ్మా అన్న పిలుపు కోసం వెంపర్లాడేవాడు అనుకోండి. వాడు ఏం చదువుకున్నాడు, వాడికి ఏ అర్హత ఉంది అని అడుగుతాయంటే, అమ్మని అమ్మ అని పిలవడానికి అర్హతతో సంబంధం లేదు. ఇది ఆ వడ్డాణం యొక్క గుర్తు. ఇప్పుడు లలితా త్రిపుర సుందరిని పట్టుకునే అమ్మ అని పిలవడానికి మీరేం చదువుకున్నారండి, మీరు లలితా సహస్రం వినడానికని నువ్వు అడగచ్చా? అడగకూడదు. ఎందుకు అడగకూడదు? ఆవిడ అమ్మరా? అమ్మ గురించి వినడానికి, అమ్మ గురించి అమ్మ అని పిలవడానికి లోకంలో అర్హత అనర్హతలు ఎక్కడున్నాయని అడిగారు. అందరికీ అర్హత ఉంది. ఆ కడుపున పుట్టడమే అర్హత. ఆ కడుపున పుట్టావడానికి గుర్తేమిటి? వడ్డాణం పెట్టుకుంది. వడ్డాణం ఎక్కడ పెట్టుకుంది? నాభి మీద పెట్టుకుంది. నాభి ఎక్కడుంది? కంచిలో ఉంది. కంచి నాభి స్థానం అయితే నీకు ఆ నాభి స్థానంతో సంబంధం ఉంది. అందరినీ కన్న తల్లి ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు అటువంటి కామాక్షి, అటువంటి లలితాపరాభట్టారిక ఎవరున్నారో ఆ తల్లిని అర్థం చేసుకున్న వాళ్ళు వేదాలతో అనుసంధానం చేసి గాయత్రి అని పిలిచారు. ఉపనిషత్తుల్లో జ్ఞానప్రసూనాంబిక అని పిలిచారు. పురాణాలు పార్వతీ లక్ష్మి అని పిలిచాయి. ఆ తల్లినే వేరొక తల్లి అమ్మా నాకు పసుపు కుంకాలు ఇయ్యి అంది. అలా అన్నప్పుడు గౌరమ్మ అంది.
ఇంకొక తల్లి పెళ్ళైపోయిన తర్వాత అమ్మా నా మంగళసూత్రం కాపాడే అంది. అన్నప్పుడు సర్వమంగళ అని పిలిచింది. ఏమీ తెలియనటువంటి పల్లెటూళ్ళ వాళ్ళు ఏడాదికి ఒకసారి అమ్మవారి చిన్న గుడి దగ్గరికి వెళ్ళి ఓ రాయి పెట్టి ఆ రాయి మీద పసుపు రాసి పసుపుకి ఆ బొట్లెట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టి బూర్లు గారులు పులిహార పట్టుకెళ్ళి నైవేద్యం పెట్టి అమ్మ నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడే అంటారు. అక్కడ బోర్డు ఏమని ఉంటుంది, పెద్దింటమ్మ అని ఉంటుంది. అంటే మాకో ఇల్లుంది, మా ఇంట్లో బిడ్డలు ఉన్నారు, ఆ ఇంటికి పెద్ద నేను, నా ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకనమ్మా నాదో కుటుంబం అయితే నా కుటుంబానికి నాకు భార్య 2 పిల్లలు ఉంటే ఇలా నువ్వు నాకు తల్లివి, ఇలా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ నువ్వు తల్లివి, నేను చిన్న ఇంటికి తండ్రిని, నువ్వు పెద్దింటికి తల్లివి, అందుకని నువ్వు పెద్దింటమ్మా. అమ్మా నేను నా బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలనుకుంటున్నానో అలా కాపాడుకోగలిగిన శక్తి నాకు లేదు, కానీ పెద్దింటమ్మవి, నేను నీ బిడ్డలం కదా, అందుకని నేను మీకు బిడ్డలమని ఏమిటి గుర్తు, అమ్మ నువ్వు మా అమ్మవని నీకు పులిహార బూర్లు పట్టుకొచ్చాను, ఈ పులిహార బూర్లు తిను, అమ్మకి పెట్టుకుంటున్నాను. నువ్వేం చేస్తావో తెలుసా, పెద్దింటమ్మవి కదా, నీ ఇంట్లోంచి ఏ ఒక్క వ్యక్తి జారిపోకుండా కాపాడే అమ్మ, మళ్ళీ ఏడాది వచ్చి మళ్ళీ నైవేద్యాలు పెట్టుకుంటాను. వాడికి ఏం తెలుసు, ఏం తెలియదు, తెలియకపోయినా వాడు తలస్నానం చేసి ఇంత పులిహార వండుకుని ఏదో ఇంత పచ్చన్నం వండుకుని 4 బూర్లు వండుకుని లేకపోతే 2 పళ్ళు అట్టుకుని వాడికి ఎలా తోస్తే అలా వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళి తలస్నానం చేసి ఉతికిన పంచె కట్టుకుని అక్కడ నిలబడి అమ్మోరికి నైవేద్యాలు పెట్టుకున్నానంటాడు. మనకి చూడండి నైవేద్యాలు ఇట్టారంటారు. ఆవిడ ఎందుకు పెట్టామంటే పెద్దింటమ్మ. ఇంకొకరు అంటారు మా ఊళ్ళో పేరంటాలమ్మ ఉందంటారు. పేరంటాలమ్మ అంటే ఏంటి, ఒక ఇంట్లో పేరంటానికి పిలిచారనుకోండి ఎలా పిలుస్తారు, బొట్టు పెట్టి పిలుస్తారు. అమ్మ మా ఇంట్లో పేరంటం అవుతోంది రండి అంటారు. పేరంటానికి వెళ్ళారనుకోండి ఏం చేస్తారు, మళ్ళీ బొట్టే పెడతారు. పేరంటానికి పిలవబడడానికి, పేరంటానికి వెళ్ళి గౌరవింపబడడానికి హేతువు బొట్టు ఉండడమే. ఈ బొట్టు ఉంచుకునే అదృష్టం అందరూ ఉంచుకోవాలని అనుకుంటారు, ఎవరు ఆ బొట్టు రాలిపోవాలని కోరుకోకపోయినా కొంతమందికి బొట్టు ఎందుకు రాలిపోతోంది, అమ్మవారి అనుగ్రహం పూర్ణంగా ప్రసరించలేదని గుర్తు. అమ్మ అలా ప్రసరణ లేకుండా ఉండకుండా ఎప్పుడూ నన్ను పసుపు కుంకాలతో ఉంచు. పేరంటాలకి వెళ్లే తల్లిని, పేరంటంలో కుంకం పెట్టుకుని వచ్చే తల్లిని చెయ్యి. నువ్వు ప్రతి చోట ముందు ఎలా గడప రూపంలో ఉండి బొట్టు పెట్టించుకుంటావో, లక్ష్మికమ్మిగా ఉండి తోరణం కట్టించుకుంటావో, అలా నాకు జీవితంలో కోరిక బొట్టు పెట్టి పిలిపించుకోవాలని, బొట్టు పెట్టించుకుని రావాలని. ఈ కోరికకి మాత్రం నన్ను దూరం చేయకే అమ్మా అని అడుగుతారు. కాబట్టి పేరంటాలమ్మ. ఇంకొకటి అంటాడు తలుపులమ్మ. తలుపులమ్మ అంటే వేసేసి ఉంటే మీకు లోపలదేం బయటికి రాదు, బయటిది లోపలికి వెళ్ళదు, అంతే కదండి. తలుపులు వేసి ఉన్నాయి, మీరు డజన్ అరటిపళ్ళు పట్టుకుని మా ఇంటికి వచ్చారు, ఈ డజన్ అరటిపళ్ళు మా ఇంట్లోకి ఎలా వస్తాయి, నేను తలుపులు తీసి మాట్లాడితే మీరు నాకు అరటిపళ్ళు ఇస్తే లోపల పెడతాను. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కోటేశ్వరరావు ఇంటికి వెళ్తే కోటేశ్వరరావు గారి దగ్గర ఈ పుస్తకం తెచ్చుకుందాం అనుకుని వచ్చారు, ఈ లోపల ఉన్న పుస్తకం బయటికి ఎలా వస్తుంది, తలుపులు తీస్తే. తలుపులు తమంత తాము తీసుకోలేదనుకోండి, మీరు బదలగొట్ట ఇచ్చా, బదలగొట్టకూడదు, తలుపు తీయమని కాలింగ్ బెల్ కొట్టాలి. 6 మాటలు కొట్టారు, తీయలేదు, మర్యాద ఏమిటి, ఏ కారణం చేతనో తలుపు తీయట్లేదంటే బహుశా లేచి వచ్చి తలుపు తీయకూడని స్థితిలో ఉన్నారన్నమాట. ఆయన ఏ పూజలోనో ధ్యానంలోనో ఉన్నారేమో. కాబట్టి మనం ఇంకెక్కువ విసిగించకూడదు, మనం వెళ్ళిపోదాం, ఇంకొకసారి వద్దాం, వెళ్ళిపోయారు. తలుపులు తెరుచుకోలేదు, మీ కోరిక తీరలేదు. అమ్మ కోరికలు తీరడం అంటే తలుపులు తెరుచుకోవడం. అందుకే ఓ కోరిక తీరిన వాహనం కొనుక్కున్నారు, తలుపులమ్మ లోకి వెళ్ళారు. ఓ ఏదో పుణ్యం కలిసి వచ్చింది, తలుపులమ్మ లోకి వెళ్ళారు. అంటే అమ్మ నీ అనుగ్రహంతో తలుపులు తెరుచుకుంటే నాకు ఈ భోగం వచ్చింది, ఇది చెప్పడం తలుపులమ్మ. ఇంకో చోట నూకాలమ్మ. నూకాలమ్మ అంటే అమ్మ నేను నూకలు తింటున్నానంటే, నూకలంటే అన్నం, పూర్వకాలంలో అన్నం కన్నా నూకలు జావే ఎక్కువ. ఉన్నవాడు అన్నం తింటాడు, లేనివాడు నూకల జావ తాగుతాడు. కాబట్టి ఆ లోకమంతటికి కావలసింది నూకలు. కోళ్లుకేస్తే నూకలు, పావురాలకేస్తే నూకలు. లోకంలో ఎక్కువ తినేవి నూకలే, అన్నం తినేది తక్కువ. గంజి తాగేది ఎక్కువ, నూకలు తినేది ఎక్కువ. కాబట్టి అమ్మ 4 నూకలు నాకు భూమి మీద మిగలాలంటే, ఆయుర్దాయం ఉండాలంటే, నేను తినాలంటే, బతికుండాలంటే, ఆ కలియుగంలో ప్రాణం అన్నగతం కాబట్టి అన్నం దొరకాలి, అన్నం తినాలి, ఆ అన్నం జీర్ణం అవ్వాలి, నేను ఆయుర్దాయంతో ఉండాలి. ఈ ఏడాది వచ్చిన వాడిని వచ్చే ఏడాది కూడా వచ్చి నీ దర్శనం చేసుకోవాలి. కాబట్టి కాండ్రకోటలో నూకాలమ్మ. కాబట్టి ఇప్పుడు మీరు ఏ పేర్లతో పిలవండి, పెద్దాపురం వెళితే మరిడమ్మ. అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రతి పూట అప్లికేషన్ పెట్టుకుని తహసీల్దార్ గారి దగ్గర వీడు పొద్దున్న అన్నం ఇప్పటి వరకు తినలేదు అనో సర్టిఫికేట్ తెచ్చుకోవాలేంటి. అదే మన ప్రభుత్వాలు అయితే చిత్రంగా ఉంటాయి, బతికున్నవాడే వచ్చినా నువ్వు బతికున్నావని సర్టిఫికేట్ పట్టరా అంటారు పెన్షన్కి. అయ్యో నేను బతికే ఉన్నాను కదండి అంటే, నువ్వు బతికున్నావంటే మేము నమ్మం, నువ్వు బతికున్నావని ఒక గెస్టెడ్ ఆఫీసర్ చెప్పాలి. అంటే వీడు వెళ్ళి కదలలేకపోయినా
నేను బతికున్నానని ఓ సర్టిఫికెట్ ఇవ్వండి అంటే ఇప్పుడు బతికే ఉన్నాడు, కాళ్ళు వెనక్కి తిరిగిపోలేదని ఆయన సర్టిఫికెట్ ఇస్తాడు. అది పట్టుకొచ్చి ఇస్తే పెన్షన్ ఇస్తారు. చాలా చిత్రంగా ఉంటుందండి. రూల్ ఈజ్ రూల్, దాన్ని బ్రేక్ చేయరు. కామన్ సెన్స్ ముఖ్యమా, రూల్ ముఖ్యమా అంటే రూలే ముఖ్యం. ఫ్రేమ్ చేసేవాడు అంత తలకాయ, ఇంప్లిమెంట్ చేసేవాడు అంతే తలకాయ. కాబట్టి చూడండి అంత గొప్పగా ఉంటుంది. నాకు అలాంటివి చెప్పినప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. యుద్ధాలు జరుగుతున్నప్పుడు డాక్టర్లను ఈ తోటీస్ అని ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే యుద్ధ భూమిలో పడిపోతారు సైనికులు. పూర్వం అంటే రాత్రి యుద్ధం ఆపేవారు, ఇప్పుడు రాత్రి పగలు యుద్ధం జరుగుతుంటుంది. ఒకవేళ కొస ప్రాణంతో ఎవడైనా ఉంటే పిఓఐ అంటారు, పిఓడబ్ల్యూ ప్రిజనర్ ఆఫ్ వార్ అని అవతల వాళ్ళకి దొరికితే చీల్చి చెండాడేస్తారు నిజాలు చెప్పమని. అందుకని దొరకకుండా ఉండాలి అంటే వాళ్ళని అవతల దేశానికి ఖైదీలుగా దొరకకుండా కొన ప్రాణంలో ఉన్నా సరే ఎక్కించేస్తారు అంబులెన్స్. చచ్చిపోయాడు అనుకోండి, గబగబగబగబా డాక్టర్లు వ్యాన్ దిగొచ్చి యుద్ధ భూమిలో స్టెప్ పెట్టి చూసేస్తారు. చూసేసి ఆ ఊపిరి కొట్టుకోవట్లేదు, చచ్చిపోయాడంటే వాళ్ళు ఏం చేస్తారంటే గబుక్కుని కోట్ జేబులోంచి తీసి డెడ్ అనో స్లిప్ పెడతారు, చచ్చిపోయాడని. ఇప్పుడు మర్యాదగా తీసుకెళ్ళడానికి యుద్ధ భూమిలో అవకాశాలు ఏమి ఉండవు. ఆ శవాన్ని తీసుకెళ్లిపోవాలి ముందు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు గబగబ కాళ్ళు చేతులు పట్టుకుని ఆ శవాల్లోకి విసిరేస్తారు. బతికుంటే ఒక అంబులెన్స్ లోకి పెట్టేస్తారు, స్ట్రెచ్చర్ల మీద పెట్టేసి వెళ్ళిపోతుంటాయి గబగబాను. ఇందులో ఒక ఆయన కొస ప్రాణంతో ఉన్నాడు. డాక్టర్ గారు కంగారుగా ఏం చేశారంటే డెడ్ అని స్లిప్ పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తోటి వచ్చి ఆ స్లిప్ చూసి రెండు కాళ్ళు చేతులు పట్టుకుని ఇందులోకి విసిరేస్తున్నారు శవాల్లోకి. ఆయన అన్నాడు ఐఎమ్ అలైవ్, నేను బతికున్నాను అని అరుస్తున్నాడు. ఈ తోటిలు అన్నారు షట్ అప్, ఇట్ ఈస్ సర్టిఫైడ్ యు ఆర్ డెడ్. అలా నోర్ మొయ్, నువ్వు చచ్చిపోయావని స్లిప్ పెట్టారన్నారు. అది ఎంత అందంగా ఉంటుందో మన రూల్స్ కూడా అంత అందంగా ఉంటాయి. పెన్షన్కి వెడితే వాడు బతికున్నవాడే వచ్చాడు కదరా, సర్టిఫికెట్ ఎందుకురా అన్నారు. బతికున్న వారికి సర్టిఫికెట్ అక్కర్లేదు. నువ్వు ఇన్నాళ్ళు పెన్షన్ తీసుకోకపోతే అనుమానం కాబట్టి సర్టిఫికెట్ కూడా అవసరం అనరు. ప్రతి 6 నెలలకి నువ్వు బతికున్నావని సర్టిఫికెట్ పట్టరా అంటే ఎంత దారుణంగా ఉంటుందో అలా తేవడం వీడిచ్చే భృతి కోసం. సరే నేను ఎందుకు ఆ జోలికి వెళ్ళాలి కనుక ఇప్పుడు నేను ఇంతకీ ఈ విషయం మీకు దేని కొరకు మనవి చేయవలసి వచ్చింది అంటే, అసలు బతికుండాలి, వచ్చే ఏడాది కూడా అమ్మా నీ దర్శనానికి నేను రావాలి కాబట్టి ఏడాదికోసారి వెళ్ళి కాండ్రకోటలో నూకాలమ్మ దర్శనం చేయి. మళ్ళీ వచ్చే ఏడాది కూడా అన్నంగిని మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్తావు. ఏడాదికోసారి వెడితే మళ్ళీ ఏడాదికోసారి ఆవిడ నిన్ను దర్శనం ఇస్తూ ఉంటుంది, నీకు నూకలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడెవరు? నూకాలమ్మ. కాదు, ఒక్కసారి అడిగితే చాలు అమ్మని. ఇంకా మళ్ళీ అమ్మ అన్నం పెట్టమ్మా అన్నారు అనుకోండి, అన్నం ఓటీ పెట్టి అన్నం కదా అడిగో తిను అందం. అన్నం పెట్టమ్మా అంటే పప్పు కూర పచ్చడి పులుసు అన్నీ వేస్తుంది ఆవిడ. ఒక్కసారి అడిగితే చాలు. మళ్ళీ పెట్టే అమ్మ ఎవరో మరి ఇచ్చే అమ్మ మరిడి మహాలక్ష్మి మరిడి అమ్మ. కాబట్టి పెద్దాపురం వెడితే మరిడమ్మ. మీరు ఇలా ఎక్కడికి వెళ్ళండి ఆ తల్లి మీకు రూపు దాల్చి కనపడుతుంటుంది. ఆవిడే తిరుపతి వెడితే పద్మావతి తిరుచానూరు వెళ్ళారనుకోండి, అక్కడికి వెడితే అమ్మవారు ఎలా కనపడుతుంది మీకు? అలమేల్మంగ అంటారు. అలమేల్మంగ కాదు, అలర్మేల్మంగ. అలర్మేల్మంగ అంటే పద్మము యొక్క గద్దె మీద కూర్చున్న తల్లి. పద్మము యొక్క గద్దె మీద కూర్చుంది కాబట్టి ఆవిడ పద్మావతి అంటారు. అయితే అలర్మేల్మంగ అంటారు. అది అనలేక అలమేలుమంగ అంటున్నారు. కాబట్టి అలా ఎక్కడికి వెళ్ళండి అలివేలుమంగమ్మ. ఏమీ అనలేని వాడు ఉన్నాడు అనుకోండి, అమ్మవారు అంటాడు. ఇంకా అనలేడు అనుకోండి, అమ్మోరు అంటాడు, మా అమ్మ అంటాడు. అయిపోయింది. అసలు అమ్మా నిన్ను అమ్మా అని పిలవడానికి ఏం చదువుకుని ఉండాలమ్మా? చదువుకున్న వాళ్ళే పూజలు చేస్తున్నారా? చదువుకోకపోయినా అమ్మని పూజించని వాడు లోకంలో ఉన్నాడా? ఏదో రకంగా అమ్మని పూజ చేసి బతుకుతున్నవాడే, అమ్మ పేరెత్తి బతుకుతున్నవాడే. అమ్మా నువ్వు లోకానికి అంతటివి తల్లివని చెప్పడానికి గుర్తేదో తెలుసా? నువ్వు పెట్టుకున్న ఈ వడ్డాణమే. ఈ వడ్డాణము చేత నువ్వు ఈ లోకములకన్నింటికి తల్లివి అన్న విషయం ప్రస్ఫుటంగా ద్యోతకం అవుతోందమ్మా అంటారు మహానుభావుడు. అందుకే చూడండి, ఆ తల్లి మీరు ఎక్కడికి వెళ్ళండి ఒక్కొక్క పేరుతో మీకు కనపడుతూ ఉంటుంది. శాస్త్రంలో ఆవిడ అలా కనపడి ఒక్క అమ్మ అనేకమైనటువంటి పనులు చేస్తుంది. మీరు చూడండి, అమ్మే సృష్టి చేసింది, మీకు కడుపులో పెరగడానికి అవకాశం ఇచ్చింది. ఆ అమ్మే బయటికి వచ్చాక పాలిచ్చింది. ఆ అమ్మే అన్నం పెట్టింది. ఆ అమ్మే మీకు విద్యాబుద్ధులు నేర్పించింది. ఆ అమ్మే తండ్రిని చూపించింది. ఆ అమ్మే రాత్రుళ్ళు ఆడుకుంటానంటే 4 దెబ్బలు కొట్టి పడుకోబెట్టింది.
ఉరే ఇంకా నువ్వు నిద్రపోకపోతే నీకు వేడి చేస్తుందిరా అంది. కొట్టి నిద్రపుచ్చినప్పుడు అమ్మే, లయకారకుడైన పరమశివుడు. అన్నం పెట్టినప్పుడు స్థితికారుడైన విష్ణువు అమ్మే, నిన్ను కన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అమ్మే. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఎవరిలో ఉన్నారు? అమ్మలోనే ఉన్నారు. కాబట్టి ముగ్గురు మూర్తుల యొక్క దర్శనం ఎందులో అవుతోంది? అమ్మలోనే అవుతోంది. కాబట్టి ఆ అమ్మ అనేక పేర్లతో అనేక ప్రదేశాల్లో ఉండి ఎన్నో కళ్ళతో నిన్ను అలా చూసుకుంటూనే ఉంటుంది. అందుకే భరతఖండంలో అమ్మవారికి వివిధ పేర్లతో దేవాలయాలు, పెద్ద పెద్ద క్షేత్రాలన్నీ. మీరు చూడండి, ఆవిడ విజయవాడ వెడితే కనకదుర్గ, దుర్గా అన్న మాట తలుచుకున్నా, దుర్గా దర్శనం చేసినా ప్రమాదాలు రావు. ప్రమాదాలు గట్టెక్కించడానికి కనకదుర్గ. శ్రీశైలంలో భ్రమరాంబ, శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ. ఇంకొంచెం మీరు పెడితే ఒక చోట ఆవిడ బాలాంబ, వేరొక చోట కుంతలాంబ, వేరొక చోట మీనాక్షి, వేరొక చోట అఖిలాండేశ్వరి, వేరొక చోట ధర్మ సంవర్ధిని, వేరొక చోట కమలాంబ, వేరొక చోట అన్నపూర్ణ, వేరొక చోట తుల్జాభవాని, వేరొక చోట శారదాంబ, వేరొక చోట వింధ్యవాసిని, వేరొక చోట వైష్ణవి. ఇన్ని పేర్లతో ఎందుకుంది? ఒక్క అమ్మ నీకు అన్ని పనులు చేస్తున్నట్టే ఆ తల్లే అన్ని పేర్లతో అన్ని చోట్ల నిలబడి నిన్ను చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆ అమ్మని పిలిచినా, మీరు చూడండి, లోకంలో స్వామివారి దేవాలయానికి ఓ పేరుతో పిలుస్తారు. శివాలయంలోకి వెళ్ళారా అండి అంటారు. చిదంబరంలో నటరాజస్వామిని చూశారా? చిదంబరంలో శివాలయం చూశారా అండి అంటారు. లేకపోతే తిరుపతి వెడితే వెంకటేశ్వర స్వామిని చూశారా అంటారు. ఇది శివాలయం అంటారు, ఇది విష్ణు ఆలయం అంటారు, ఇది సుబ్రహ్మణ్యుడి ఆలయం అంటారు, ఇది గణపతి ఆలయం అంటారు. కానీ అమ్మవారి పేరు తెలియక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ కనపడితే మాత్రం అమ్మవారు అంటారు. అమ్మవారి విషయంలో పేరు తెలుసుకోవాలన్న కుతూహలం అక్కర్లేదు. ఆ పేరు ఉంటుంది ఏదో. కానీ సాధారణంగా మనం ఏమనేస్తామంటే ఆ దేవాలయంలో ఉన్న స్వామివారి పేరు ఒకటే తెలుసుకుంటాం. మిగిలింది ఏమంటామంటే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారా అంటారు. శారదా నవరాత్రులు వచ్చాయనుకోండి, కాకినాడలో అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారంటే ఒకటే, బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి అని. ఎందుకని? పట్టణానికి అధిదేవత ఆవిడ నూకాలమ్మ. కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటారు. గుళ్ళోకి వెళ్ళా అమ్మవారి గుడికి వెళ్ళారా అంటే ఆ గుళ్ళో ఏ దేవత ఉన్నా సరే ఆవిడ అమ్మవారే. కాబట్టి అమ్మ అన్న పేరు అసలు పేరు, మిగిలినవి ఆవిడ ప్రకటించేటటువంటి విభూతి రూపంగా ఉంటుంది. ఉండి ఎక్కడెక్కడ ఉన్నా అమ్మగా ఉంటుంది. ఈ అమ్మతనంతో ఇన్ని రూపాలతో ఉండడం, ఇన్ని పేర్లతో ఇన్ని రూపాలతో మిమ్మల్ని రక్షించుకోవడమే. ఆమె మీరు ఆడుకుంటుంటే అన్నం వండుకుంటూ బాల్కనీలోకి వచ్చేసారి చూస్తుంది, సరిగ్గా ఆడుతున్నాడా, ఏమైనా గోళ్ళవి ఎక్కుతున్నాడా, వీడికి దెబ్బలు తగులుతాయని. అలా చూసుకుంటున్నట్టుగా చూసుకుంటున్నప్పుడు ఆ తల్లి విశాలాక్షి, ఇంత కళ్ళతో ఎక్కడున్నా రక్షించుకుంటోంది. ఆ తల్లి వాడి పిల్లాడు పుస్తకం పట్టుకుని అమ్మలా వెళ్ళిపోయింది కదా అని మెల్లిగా పేపర్ తీసి ఎవరెంత స్కోరు కొట్టారో చదువుకుంటున్నాడు అనుకోండి. ఆ అమ్మే వచ్చి చెవి మిలిపెట్టి, చాలే దిక్కుమాలిన క్రికెట్ 365 రోజులు ఉంటుంది మిమ్మల్ని పాడు చేయడానికి అని వీపు మీద 2 దెబ్బలు కొడుతుంది. ఇప్పుడు కొట్టేది ఎందుకు కొట్టింది? వాడు వృద్ధిలోకి రావడానికి. ఇప్పుడు ఆవిడ అఖిలాండేశ్వరి, పరిపాలకురాలు. ఆమె నాన్నగారి పక్కన కూర్చుని, ఏమంటే మన ఇద్దరం సినిమాకి వెడదామని ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ప్రసన్నురాలైన నా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను కూడా సినిమాకి వస్తానమ్మా అని అడగడం తేలిక, నాన్నగారిని అడగడం భయం. ఆయన ఏ స్లిప్ టెస్ట్ లో మార్కులు బాగా రాలేదో చెప్తాడు అప్పుడు. అందుకని నా అమ్మని అడగడం తేలిక. అందుకని ఇప్పుడు నాన్నగారి పక్కన ప్రసన్నురాలిగా కూర్చున్న అమ్మ శివకామ సుందరి. నీకు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క అనుగ్రహం ఇస్తోంది. ఆ అనుగ్రహం ఇచ్చే పేరు నీకు తెలియకపోవచ్చు, పేరు తెలియకపోయినా ఆవిడ అమ్మే. కాబట్టి ఇన్ని పేర్లతో ఉన్నది అమ్మతనంతో ఉంది. ఆవిడ అమ్మతనంతో ఉంది అన్న ప్రధాన నిర్ధారణ ఈ అమ్మ అన్న మాట మాత్రం రేపు పేరులో పోదు. ఈ అమ్మ అన్న ప్రధానమైన పేరు వడ్డాణంతో ఉంది, నాభిబంధంతో. ఇది కంచిలో ఉంది. అందుకని ఆ వడ్డాణం ఆవిడ యొక్క అమ్మతనాన్ని తెలియచేసేటటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి నామం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. ఆయన అన్నారు, తదన్యప్పానిభ్యామభయవరదో దైవతగణః త్వమైకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మతనానికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఒకటి నేను స్పృశించకపోతే దోషం చేసిన వాడిని అవుతాను. ఆ అమ్మ కడుపున పుడుతుందండి ఈవిడ.
ఈ పిల్లకి మంచి భర్త రావాలని ఎన్నో నోములు ఆ అమ్మ నోయిస్తుంది, ఎన్నో అట్లు పోసి అట్ల తద్ది నోము చేయిస్తుంది, గొబ్బిళ్ళు పెట్టి బంతిపూలు పెట్టి పిల్లని ప్రదక్షిణం చేయమని పిల్ల ఆడుతుంటే తను పాట పాడుతుంది. ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు భర్త గారు ఆవిడ చెంబుతో నీళ్లు పోస్తుంది. ఇన్ని చేసి ఆ పిల్ల వృద్ధిలోకి వచ్చి మంచి భర్త వచ్చాడు. అమ్మ ఎంత ఐశ్వర్యం అనుభవిస్తోందో అంత ఐశ్వర్యంతో, అంత ఆనందంతో, ఇంకా ఎక్కువ ఆనందంతో కూతురు ఉందనుకోండి. అమ్మకి 2 కార్లు, కూతురికి 6 కార్లు, అమ్మకి 2 బంగళాలు, కూతురికి 8 బంగళాలు. ఇన్ని ఉన్నా ఇప్పుడు అమ్మ ఏం కోరుకుంటుందో తెలుసా అండి? గమ్మత్తు ఏమిటంటే ఒక్క చోట మాత్రం ఆవిడ రాజీ పడదు. ఎక్కడో తెలుసా? ఎంత అమ్మైనా పెళ్ళైపోయిన తర్వాత ఒకసారి పుట్టింటి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తను భర్త కలిసి తిరిగి వచ్చేస్తుంటే బొట్టు పెట్టి తీరవలసింది. మీరు చూడండి, నేను అన్నది అసత్యమా? నేనే కదండి పూజలన్నీ చేయించాను, నేను చేయిస్తేనేగా పిల్ల పెళ్ళయింది, ఇప్పుడు అది నాకు బొట్టెట్టడం ఏంటి కొత్తగాను అని వచ్చేస్తుంది ఏంటి? కూతురింటికి వెడితే తల్లి అయినా సరే తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టవలసిందే. ఆ బొట్టు పెట్టలేదనుకోండి కోపం వస్తుంది అమ్మకి. అమ్మ అన్న మాటకి ఉన్న ఒకే ఒక లక్షణంగా అమ్మవారు అడిగేది ఏమిటో తెలుసా అండి? ఏనానుగ్రహం చేత నువ్వు సువాసినిగా ఉన్నావో, ఈ స్థితిని పొంది ఉన్నావో, దానికి కృతజ్ఞతగా నా పాదముల మీద ఇంత కుంకం వేయించాలి. ఇంత కుంకం కాని వేశారనుకోండి ఆ తల్లి పొంగి పరవశించిపోతుంది. అందుకే ఇంతవరకు వచ్చి దాపరికం ఎందుకు మీకు చెప్పేస్తున్నాను. మహాశివరాత్రి నాటి అసుర సంధ్య వేళలో కొన్ని వేల మంది సువాసినులతో ఏకకాలమునందు అమ్మవారికి ఇప్పటి వరకు మీరు దక్షిణ భారతదేశంలో చూడనటువంటి అపురూపమైన అమ్మవారి మూర్తికి మీరందరూ కుంకుమార్చన చేసుకునేటటువంటి గొప్ప కార్యక్రమ నిర్వహణ చెయ్యాలి అని సంకల్పం చేస్తున్నాం. ఇంత లలితా సహస్రం జరిగింది కదా, మీ అందరూ పొంగిపోయేటట్టు, అమ్మ పొంగిపోయేటట్టు, మేమెంతమందిని చేసినా సౌభాగ్యవతులు చేసిన దానికి ఆవిడ పరవశిస్తుంది. ఆ కుంకం మీ చేత్తో వేయించాలని తాపత్రయపడుతున్నాం. అమ్మ ఎటువంటి కర్పూర తాంబూలం వేసుకుందని నేను మీకు ఉపన్యాసంలో చెప్పానో అటువంటి కర్పూర తాంబూలాలు ఎన్ని వేల మంది అయినా సరే ఇప్పించి మీ అందరూ ఆ తాంబూలం వేసుకునే అదృష్టం మీకు కలగాలని ఏర్పాట్లు చేస్తున్నాం. అది వివరంగా కార్యక్రమాలు మీకు చెప్తారు, మీకు చెప్పడం కోసమే కదా కార్యక్రమాలన్నీ. కాబట్టి ఇది అమ్మతనం యొక్క లక్షణం. శంకర భగవత్పాదులు ఎంత అందంగా మాట్లాడతారో చూడండి ఆ శ్లోకాన్ని. తదన్యపాణిభ్యామభయవరదో దైవత గణ త్వమైకా నైవాసి ప్రకటితవరాభిత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మా, లోకంలో ఉండేటటువంటి మిగిలినటువంటి దేవతలున్నారే వాళ్ళు అభయముద్రలు వరముద్రలు పడుతూ ఉంటారు. అభయముద్రలు వరముద్రలు పట్టినటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేస్తే, వాళ్ళకి నమస్కారం చేస్తే వాళ్ళు మాకేం చేస్తుంటారు? అభయముద్ర పట్టారు కాబట్టి భయం తీసేస్తారు, వరదముద్ర పట్టారు కాబట్టి మాకు వరం ఇస్తుంటారు. కానీ చిత్రం ఏమిటంటే అమ్మా, నువ్వు అభయముద్ర వరముద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదో తెలుసా అంటే శంకరాచార్యులు వారు ముందు 2 పాదాల్లో ఏమంటున్నారంటే, నువ్వు అభయముద్ర వరముద్ర పట్టలేదు కాబట్టి అమ్మ నీ పాదాలు పట్టుకుంటే నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే మాకు భయం పోవడమును మా కోరిక తీరడం ఉండవా అంటారేమో. శంకరాచార్యులు వారు అంటున్నారు, భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం. భయం పోవడం కోరిక తీరడం అనేటటువంటివి అభయముద్ర వరముద్ర పట్టినటువంటి మిగిలిన దేవతల దగ్గరికి వెళ్లి స్తోత్రం చేసి నమస్కరించడం వల్ల ఎంత గొప్పగా సమకూడుతాయో, అంతకన్నా అడిగిన దానికన్నా ఎక్కువగా కోరిక తీరి భయం పోవడం అనేటటువంటిది నీ పాదముల వలన కలుగుతుంది. అందుకని నువ్వు నీ చేతులతో చెయ్యక్కర్లేదు కాబట్టి అసలు నువ్వు ముద్ర పట్టలేదమ్మా అన్నారు. ఇది చమత్కారం. మిగిలిన దేవతలు చేతులతో పట్టారు అభయముద్ర వరముద్ర. అభయముద్ర అంటే ఏమిటండి? అభయముద్ర అంటే కుడి చెయ్యి యొక్క వేళ్లు పైకి చూపిస్తున్నట్టుగా ఉంటే అభయముద్ర అంటారు. కుడి చెయ్యి ఇలా ఉందనుకోండి, అప్పుడు దాన్ని అభయముద్ర అంటారు. అంటే ఈ వేళ్ల యొక్క చివరి భాగములు పైకి చూడాలి, పైకి చూస్తే అభయముద్ర. వరముద్ర అంటే ఈ వేళ్ల యొక్క చివరి భాగములు ఎడమ చేతివి కిందికి చూడాలి. ఇలా ఉన్నాయనుకోండి అప్పుడు వరముద్ర అంటారు. ఇలా ఉంటే వరముద్ర, ఇలా ఉంటే అభయముద్ర. ఎప్పుడైనా ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు ఇలా ఉన్నాడనుకోండి ఈశ్వరుడు, ఇలా ఉందనుకోండి అమ్మవారు, అది అభయముద్ర వరముద్ర పట్టింది అని.
మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇలా అభయముద్ర వరముద్ర పట్టినటువంటి స్వరూపంతో మీకు నిజానికి మిగిలిన దేవతలు ఉన్నారని శంకరాచార్యులు వారు అంటున్నారు. కానీ అలా ఉన్న దేవతలు ప్రధాన దేవతలు తక్కువ. మనకి కలియుగంలో కలవు వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారు మీకు అభయముద్ర వరముద్రతో ఉన్నారా? లేరు. ఎందుకో తెలుసా అండి? ఊరుహస్తం అంటారు. తొడకి కానీ చెయ్యి తగిలింది అనుకోండి, అప్పుడు ఊరుహస్తం అంటారు. ఆయన తొడ మీద మొల మీద చెయ్యి తగులుతుంటుంది, అప్పుడు ఊరుహస్తం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా అంతే, తొడకి చెయ్యి తగులుతుంది, అందుకని ఆయనది ఊరుహస్తం. కంచిలో వరదరాజస్వామి పేరు వరదరాజస్వామి, కానీ వరదముద్ర పట్టరాయన. వినాయకుడు అభయముద్ర వరదముద్ర పట్టడు. చాలా మంది దేవతలు అభయముద్ర వరదముద్ర పట్టట్లేదు. అంతవరకు ఎందుకు? మీనాక్షి అమ్మవారు అభయముద్ర వరదముద్ర రెండూ కలిపి పట్టలేదు. మరి శంకరాచార్యుల వారు మిగిలిన దేవతలందరూ పడుతున్నారని ఎలా అన్నారు అంటే, దీనికి కారణం ఏమిటంటే సాధారణంగా అని. సాధారణంగా అభయముద్ర వరదముద్ర పడతారు. కానీ అమ్మ నువ్వు అసలు పట్టలేదు, ఏ ముద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదు? అమ్మవారు 4 చేతుల్లో 4 పట్టుకుంది. ఆవిడేం ముద్రలు పట్టలేదు. ఆవిడ మీరు విన్నారు కదా, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో పాశం, ఒక చేతిలో చెరుకు విల్లు, ఒక చేతిలో 5 పుష్పబాణాలు పట్టుకుంది. ఆవిడ ముద్ర పట్టలేదు. ఇప్పుడు ఆవిడ ఏ ముద్ర పట్టుకోకపోయినా ఈ 4తో ఉండగా మీరు ఆవిడ పాదాలకి నమస్కారం చేశారనుకోండి, ఆవిడ ఏం చేస్తోంది? మీ భయం పోవడానికి హేతువులు ఏ ఉన్నాయో వాటన్నిటినీ తీసేస్తోంది. కేవలం వరదముద్ర, కేవలం అభయముద్ర పట్టినటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తే, మీరు భయంతో వెళ్ళారనుకోండి, మీ భయానికి ఏది కారణమో ఆ భయం తీసేస్తారు. ఆ భయం పోయింది అంటే దాని ఉద్దేశ్యం ఇంకా భయం రాదనా? ఒక ఆయన భార్యకు ఒంట్లో బాగోలేదండి, ఆవిడికి అనారోగ్యం తీరాలి అని ఆవిడ ఆరోగ్యం కలిగితే వచ్చి నేను వెంకటేశ్వరుడికి తలనీలాలు ఇస్తాను అనుకున్నాడు. అంటే నా ఉద్దేశం వెంకటేశ్వరుడు వరదముద్ర అభయముద్ర పట్టాడని కాదు, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఆయన మొక్కాడు. ఇప్పుడు ఆయనకి ఇంత గడ్డం వచ్చింది అంటే ఆయన భార్యకి ఇంకా స్వస్థత కలిగిందా? కలగలేదు. అంటే ఆయన ఇంకా భయంతో ఉన్నాడా లేదా? భయంతో ఉన్నాడు. మీకు అకస్మాత్తుగా ఆయన వచ్చే వారం ఒక గడ్డం అవి అన్నీ తీసేసి కనపడ్డాడు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? ఆయన భయం పోయింది. ఇప్పుడు మీరు ఏమంటే తిరుపతి వెళ్ళి వచ్చేసారేంటే అన్నారనుకోండి, భగవంతుడి దయ వల్ల మా ఆవిడని డిశ్చార్జ్ చేశారండి, కులాసాగా ఉంది, హాయిగా లేచి తిరుగుతోంది, ఏమి ఇబ్బంది లేదు, అందుకే వెళ్ళొచ్చేసానండి, మొక్కు తీర్చేసుకున్నానన్నాడు. భయం పోయింది. భయం పోయింది అంటే ఆయన జీవితంలో భయపడవలసిన అవసరం పోయిందనే దాని గుర్తు. మీరు చెప్పండి, జీవితంలో భయపడవలసిన అవసరం పోయిందా? మళ్ళీ ఏదో రూపంలో ఇంకో భయం వస్తుంది. అలాగే వరదముద్ర, మీరు వరం అడిగారు, మా అబ్బాయికి ఓ మంచి ఉద్యోగం రావాలి, వచ్చేసింది అంటే ఇక మీరు ఎప్పుడు అడగరా? ఇక మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఈ అభయముద్ర వరదముద్ర పట్టింది మీకు ఎందుకు పనికి వచ్చింది? పూర్తిగా మీ భయం పోవడానికి పనికి రాలేదు, మీ పూర్తిగా మీ కోరికలు తీరడం అన్నది లేదు కదా. ఇప్పుడు దేవతల్ని కాదు ఆయన అంటున్నది తక్కువ చేసి, మీ స్థితిని అంటున్నారు శంకరాచార్యుల వారు. అసలు నీ జీవితంలో భయం అన్నది పూర్తిగా పోయేది ఎప్పుడు? నా జీవితంలో కోరవలసిన కోరిక లేదనేది ఎప్పుడు? ఈ రెండూ లేనప్పుడు నువ్వు అభయముద్ర వరదముద్ర అభయముద్ర వరదముద్ర అంటూ తిరుగుతూనే ఉంటావు. ఈ భయం పోయింది, మళ్ళీ భయం. ఇంకా నువ్వు బాగుపడేది ఎప్పుడు రా జీవితంలో? ఆవిడ పాదాల మీద పడితే గమ్మత్తోటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి, అసలు అభయముద్ర వరదముద్ర రహస్యం వేరండి. అందుకే కుడి చేత్తో ఇలా పడతారు అభయముద్ర, ఇలా కుడి చేత్తో అభయముద్ర పడితే అర్థం ఏమిటో తెలుసా అండి? నీ భయం పోగొడతానని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటంటే, నా చెయ్యి ఎటు చూస్తోంది, తలములు ఎటు చూపిస్తున్నాయి, పైకి చూపిస్తున్నాయి. ఓరి పిచ్చాడా, ఈ భయానికి నా దగ్గరికి రావడం కాదు, ఈ భయం అన్నది ఎందుకు వచ్చింది నీకు? చాలా ఉన్నాయి, అందులో కొన్ని నేను పొందాలి, వేటి వల్లన్నా నాకు అపకారం కలుగుతుందని భయం వల్ల వచ్చింది. లోకంలో ఇన్ని లేవు, ఒక్క పరబ్రహ్మమే ఉంది, నువ్వు కూడా అందులో అంతర్భాగమే, నువ్వు కూడా పరబ్రహ్మమే. ఇది నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆకాశ స్వరూపుడివి. పైనున్న ఆకాశం ఏకంగా అఖండంగా ఎలా ఉందో నువ్వు కూడా అంతే. ఇది నీకు తెలిసిన నాడు నీ భయం శాశ్వతంగా పోతుంది. అందుకని అభయముద్ర పడతారు ఇలాగా. అంటే ఈ పైన ఉన్న ఆకాశం ఎటువంటిదో నువ్వు అటువంటి వాడివి, ఇది తెలియక భయపడుతున్నావు. వరదముద్ర ఇలా పడతారు, కోరిక కోరడం చాలా నీచం, అందుకే ఎడం చేత్తో తీరుస్తాను, కిందకి చూపిస్తారు. కిందకి దిగిపోతున్నావు, ఎడం చేత్తో ఇస్తాను, కానీ అలా పుచ్చుకుంటూనే ఎన్నాళ్ళు తిరుగుతావు? తృప్తి అన్నది లేదా జీవితంలో? అందుకే వరదముద్ర ఎడం చేత్తో ఉంటుంది.
ఇప్పుడు శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నువ్వు అభయముద్ర వరదముద్ర పట్టకుండా నీ పాదాలు చాలమ్మా అన్నారు భయం తీర్చడానికి. అమ్మవారు ఎందుకు పట్టలేదంటారు అభయముద్ర వరదముద్ర అంటే? దాని అర్థం ఏంటంటే, నీకు ప్రత్యేకంగా ఇలా ఉపదేశం చేసి నువ్వు ఆకాశ సమానుడివికా అని అనను, నీకు వరాలిస్తానని అనను. నువ్వు ఒక్కసారి నా పాదాల మీద పడ్డావా, ఇక నువ్వు వరం అడగవలసిన పని లేకుండా నీ కోరికలన్నీ తీరుస్తాను. ఈ దిక్కుమాల కోరికలు ఏమిటి, నాకేం లేదు కనుక అన్నీ ఉన్నాయి కనుక అన్న తృప్తికి ఎత్తేస్తాను. దాని వలన జ్ఞానం ఇచ్చి ఇక్కడే ఇప్పుడే నువ్వు ఈశ్వరుడిలో కలుసుకోగలిగినటువంటి స్థితిని నీకు కృప చేస్తాను. కాబట్టి రెండిటినీ ఇస్తాను అని అమ్మ, ఒరే నువ్వు నన్ను నమ్మితే అమ్మా అని అనగలిగితే నీకు పాలిస్తానంటుందా? అనదు. అమ్మగా పాలిచ్చేస్తున్నా. అమ్మ నువ్వు ఇలా అంటే రక్షిస్తాను అనలేదు. కాబట్టి అమ్మగా ఆవిడికి అసలు ముద్ర లేదు. ఆవిడ పాదాల మీద పడిపోతే శరణాగతి చేస్తే ఆవిడకున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? నీ శత్రువుని అమ్మ దగ్గర చెప్పేస్తే చాలు, ఆవిడ పొంగిపోయి మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇది దొంగకి తాళం చెవులు ఇవ్వడం లాంటిది. మనసిచ్చిందండి అమ్మవారు. ఈ మనసిచ్చింది కాబట్టి మీరు సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు. అమ్మ నా మనసు నేను గెలవలేకపోతున్నానమ్మా అని మీరు అమ్మవారికి వెళ్ళి చెప్పారనుకోండి, అంతే. అమ్మవారు ఏం చేస్తుందంటే గెలవగలిగిన శక్తి మీకు ఇచ్చేస్తుంది. మనసు తీసేయదు, మనసుని గెలవగలిగిన స్థితి మీకు ఇస్తుంది. ఇప్పుడు మీరు మనసుకి సాక్షి, మనసు వెంట మీరు పరిగెత్తారు. ఏమిటో అస్తమానం ఇన్ని కోరికలు కోరుతున్నావు, అవన్నీ ఏం తీర్చడం కుదరదంటారు. ఇప్పుడు మనసుని మీరు శాసిస్తారు. ఇన్నాళ్ళు మనసుకి మీరు వశపడ్డారు, ఈ శక్తిని ఇస్తాను. మీరు చెప్పింది బాగుంది కానీ కోటేశ్వరారు, మాకొక అనుమానం. ఓ 2 రోజుల క్రితం అక్కడ కూర్చుని ఏం చెప్పారు మీరు హాల్లో? చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక తలకాయ శివుడు గిల్లేశాడు. గిల్లేస్తే 4 చేతుల కింద అమ్మవారేమో బ్రహ్మగారి 4 తలకాయలు కాపాడింది. కాపాడినప్పుడు బ్రహ్మగారి భయం చేతులతో తీర్చిందని చెప్పారా లేదా? మరి అమ్మవారు అభయముద్ర పట్టలేదని చెప్తారే? బ్రహ్మగారి తలకాయలు 4 చేతులతో కాపాడినప్పుడు అభయముద్ర పట్టవా? మరి అమ్మవారికి అభయముద్ర లేదని మళ్ళీ ఈ శ్లోకంలో ఎలా చెప్తారు? అదే శంకరాచార్యుల వారి శ్లోకంలో. మరి రెండింటికి తేడా వచ్చేలేదు. అప్పుడు బ్రహ్మగారి చేతుల మీద చెయ్యి పెట్టి భయాన్నించి రక్షిస్తూ ఉంటే, మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతివదనైః చతుర్నాం శీర్షాణాం సమమభయ హస్తార్పణదియా. చేతులతో అభయం ఇచ్చిందన్న శ్లోకంలో ఉందిగా. మరి అప్పుడు అది అభయముద్రేగా, చేతులతోనేగా కాసింది. కాపాడినప్పుడు ఆ చేతులు అభయముద్ర పట్టాయిగా. మరి పట్టలేదంటారే? ఇప్పుడు పాదాలే గొప్పవంటున్నారే. అభయముద్ర వరదముద్ర పట్టిన దేవతల కన్నా అమ్మవారి పాదాలు గొప్పవంటారే. మరి ఆ శ్లోకానికి ఈ శ్లోకం వ్యతిరేకం అవ్వలేదా అదే శంకరాచార్యుల వారిది? అంటే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఒక రహస్యం ఉంది. అమ్మవారు ఎక్కడున్నా అయ్యవారు ఉంటారు. ఎందుకో తెలుసా అండి? నేను పాలలో నీళ్లు కలిపానండి అన్నాను అనుకోండి, నీళ్లలో పాలు కలవలేదండి అని మీరు అనగలరా మీరు? పాలలో నీళ్లు కలిపితే నీళ్లలో పాలు కలిసాయి కదండి. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ శివుడి యొక్క సగం కూడా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ అర్ధనారీశ్వరులుగానే ఉంటారు. అమ్మవారు ఒక్కతి ఎప్పుడూ ఉండదు. ఆవిడ ఎరుపుతనంలో కలిసిపోయాడు కానీ శివుడు ఉన్నాడని చెప్పాను నేను మీకు కదండి. అలా కలిసిపోయి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిలో ఎటుపక్క శివుడు ఉంటాడు? ఇటుపక్క శివుడు ఉంటాడు, కుడి పక్కన కదండి. ఈ కుడిపక్క సగభాగం పరమశివుడిది, ఈ సగభాగం అమ్మవారిది. అభయముద్ర పడితే ఏ చేత్తో పట్టాలి? కుడి చేత్తో పట్టాలి. కుడి చేత్తో పడతారు అభయముద్ర. ఇప్పుడు భయాన్ని తీర్చవలసినటువంటి చెయ్యి గిల్లింది. ఏ చేత్తో గిల్లాడైనా? కుడి చేత్తోనే గిల్లాడు. ఎడం చేత్తో గిల్లితే ప్రత్యేకం ఎడం చేత్తో గిల్లాడని చెప్తారు. కుడి చేత్తోనే గిల్లేశాడు. అంటే ఏ చెయ్యి అసలు అభయాన్ని ఇవ్వాలో ఆ చెయ్యి శిక్ష వేసింది, గిల్లింది. ఇప్పుడు ఆ చెయ్యి గిల్లేస్తే ఎడం పక్కనున్నదేది? అమ్మవారి చెయ్యి. ఎడం పక్కనున్న చేత్తో కుడి చేత్తో ఆయన గిల్లేస్తే ఎడం చేత్తో నేను రక్షించేస్తే ఆయనకి కొంచెం అంటే నేను గిల్లేసేవాడిని నువ్వు రక్షించేసేవాడివి అంటుందేమో అని ఇప్పుడు ఆవిడేం చేసింది? ఒక చమత్కారం చేసింది. ఓరి పిచ్చాడా, నీ భయం పోవాలంటే ఏమీ లేదురా, తేలిక మార్గం అవుతుంది అని ఇలా అంది. అంటే ఇప్పుడు లోకంలో ఏది పట్టుకుంటే భయం పోతుందో చూపించింది. కుడి చేత్తో రక్షించడానికి అవకాశం లేదు, ఎందుకంటే కుడి భాగం శివుడిది, అది గిల్లింది. అందుకని ఇలా అంది. అంటే ఇప్పుడు ఏం చూపించింది? పాదాలు చూపించింది. ఈ పాదాలు పట్టుకున్నావా ఇక నీకు భయం లేదురా.
ఇప్పుడు లోకంలో ఏది పట్టుకుంటే ఇంక అసలు భయం అన్న మాటకు అవకాశం లేదో అది చూపించింది. ఇప్పుడు ఆయన వెంటనే మనసుతో ఏమో పట్టేసుకున్నాడు, పాదాలు పట్టేసుకున్నాడు. పట్టేసుకుంటే రక్షణ లభించింది. అంటే ఈ తత్వం ఎప్పుడైతే తెలిసిందో 4 చేతులుగా ఉన్నవి పక్కనున్న శివుడి 2 చేతులు కూడా ఆవిడ ఒక్కతే పట్టుకోలేదు, ఆయన పట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు తన యొక్క చేతులతో రక్షించడం అన్నది పాదాల మీద పడ్డం వల్లే రక్షించింది. ఈ చెయ్యి వరదహస్తం కాబట్టి ఊరే పిచ్చాడా ఈ కాళ్ళ మీద పడు ఆయనతో రక్షింపచేస్తానని సంజ్ఞ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ అభయముద్ర పట్టిందని మీరు ఎలా అనుకుంటున్నారు? అభయముద్ర పడితే కుడి చేత్తో పట్టాలి. కుడివైపు శివుడు ఉన్నాడు, ఆవిడ పట్టే అవకాశమే లేదు. ఎడం చెయ్యే ఆవిడికి ఉంది, ఎడం చేతి వైపు భాగం కాబట్టి పడితే వరదముద్ర పట్టాలి. ఇలా పాదాలు చూపించిన పాదాల మీద పడితేనే బ్రహ్మగారికి కూడా రక్షణ కలిగింది. ఇప్పుడు ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి ఎక్కడొచ్చింది ఘర్షణ? ఏం లేదు, 2 శ్లోకాలు సరిపోయాయి. కాబట్టి అమ్మా నీ పాదముల మీద పడినటువంటి వాడు ఎవరైనా సరే నీవు అమ్మవి కనుక రక్షించేయడమే నీకొచ్చు. రక్షించేయడమే వచ్చిన అమ్మవి కనుక నువ్వు అసలు అభయముద్ర వరదముద్ర పట్టవు. అమ్మ ముద్రలు పట్టదు, రక్షించడమే తెలుసా. పిల్లాడు ఏడిస్తే రక్షించేస్తుంది అంతే. అందుకే అమ్మ అంటే చాలు అమ్మ రక్షించేస్తుంది. అందుకే మూకశంకర్లు ఒక చమత్కారమైన శ్లోకం చెప్పారు, పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఆయన అన్నారు, కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామ పీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నారు. కుంకుమ పువ్వుల యొక్క గుత్తి ఎలా ఉంటుందో అంత ఎర్రగా, అంత సౌకుమార్యంగా, అంత లావణ్యంగా, అంత కోమలంగా ఉన్నటువంటి ఒక ఎర్రటి తీగ ఒకటి కాంచీ క్షేత్రంలో అల్లుకుందిటే. ఎవరావిడ? కామాక్షి. అమ్మా ఆ ఎర్ర తీగ ఉందే అది పరమదయ్యగలిగిన తీగమ్మ. ఆ తీగ ఏం చేస్తుంటుందో తెలుసా? కారణ పరచిద్రూప, ఎవరెవరు అమ్మా అని పిలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా పరచిద్రూపమైనటువంటి పరమశివుడున్నాడే అచ్చిత్, ఆ శివుడిలోకి కలిపేస్తుంటుంది. అమ్మా అని పిలిస్తే చాలు, ఇక్కడ అన్నం పెట్టేస్తుంది, ఇక్కడ సుఖాలు ఇచ్చేస్తుంది, తృప్తినిచ్చేస్తుంది, జ్ఞానం ఇచ్చేస్తుంది. ఆవిడే శివుల్లో కలిపేస్తుంది. కానీ ఆ అమ్మ మాకు కనపట్టలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం కుంకుమ పూల గుత్తి ఎంత ఎర్రగా ఎంత అందంగా ఉంటుందో అంత ఎర్రతనంతో నాజూకైనటువంటి తీగ అల్లుకున్నట్టు కామాక్షి రూపంలో ఆ కాంచీ క్షేత్రంలో నా తల్లి వెలిసి ఉంది అన్నారు మూకశంకరులు. కాబట్టి కాంచీ వడ్డాణం నాభికి తగులుతుంది, అక్కడ ఉన్నది అమ్మ. మూకశంకరులు కూడా అక్కడికే వచ్చారు, ఆ అమ్మతనం దగ్గరికే. కాబట్టి ఆ నామము ఎంత గొప్ప నామం అంటే పైన చెప్పినటువంటి సూచనల మిగిలిన నామాల్ని నిర్ధారణ చేస్తూ ఆవిడ అమ్మతనం గురించి స్తోత్రం చేస్తుంది. కాబట్టి రత్న కింకిణికారం యరసన దామభూషిత అన్నప్పుడు ఆ తల్లి వడ్డాణానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకేం కలుగుతాయి? పెళ్లిలో సరిగ్గా తెలియకపోయినా ఇప్పుడు ఈ నామం చెప్పిన వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి మంచి సంతానం ఉంటుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి శరీరానికి అనారోగ్యం రాకుండా ఉంటుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి సుఖశాంతులు కలుగుతాయి. అమ్మగా ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి నామాన్ని ఇవాళ వసంత పంచమి ఈ రోజున ఆ తల్లి నా చేత చెప్పించి, ఏమి చేతకాక నేను చెప్పినా అయ్యో ఏదో చెప్తున్నాడు విందామని ఇంత భక్తితో మీరు విన్నారు. మనందరినీ ఆ తల్లి తరింప చేసినందుకు ఆ అమ్మ పాదములకు నమస్కరిస్తూ ఇంత గొప్ప తిథి నాడు ఇవాళ సరస్వతీ రూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పింది శాస్త్రం. అందుకే ఇవాళ నేను మూకశంకరుల శ్లోకం కూడా చెప్పా. గోపాలకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమ్మవారిని ఇవాళ సర్వశుక్లా సరస్వతిగా అలంకారం చేయించారు. ప్రత్యేకం వెంకటరమణ గారు వచ్చారండి. వెంకటరమణ గారు ఇవాళ అక్కడి నుంచి వచ్చి చేశారు అలంకారం. సరస్వతిగా విరాజమానమై ఉంది. వసంత పంచమి నాడు సరస్వతీ దర్శనం కన్నా భాగ్యహేతు ఇంకోట్లేదు. లలితా సహస్రం జరుగుతూ ఉండగా తల్లి అటువంటి అలంకారంతో ఉంది. ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని విడిచిపుచ్చుకోకుండా సరస్వతీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళండి. కాలమునందు ఒక చిత్రమైనటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. కాలము సాక్షాత్తుగా ఈశ్వర స్వరూపం. ఈశ్వర స్వరూపమే అయినటువంటి కాలమునందే పాపము చేస్తాం, పుణ్యము చేస్తాం. ఆ కాలమునందే ఆ పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని సుఖదుఖముల యొక్క రూపములో అనుభవించడానికి శరీరాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు.
ఈశ్వరుడే ఒక గొప్ప కృప ఒకటి చేస్తూ ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఏదో యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. ఆయన చాలా మర్యాదతో కూడినటువంటి ప్రవర్తనతో, చాలా నమ్రతతో కారాగార వాసాన్ని గడుపుతున్నాడు అనుకోండి. ఒక 12 ఏళ్ళో 15 ఏళ్ళో అలా ఉన్న తర్వాత ప్రభుత్వం అతనికి క్షమాభిక్ష పెట్టి వదిలిపెట్టేస్తుంది. అంటే యావజ్జీవితము కారాగారమునందు ఉండవలసినటువంటి వ్యక్తి ఒక 12 ఏళ్ళు కారాగారవాసం చేసిన తర్వాత అతని మంచితనం రీత్యా అతను బయటికి వదిలిపెట్టబడ్డాడు. ఇది ప్రభుత్వం యొక్క ఉదారత. అయ్యో బాగానే ఉన్నాడు కదా పాపం, ఇప్పుడు ఎందుకు మారిన వాడిని అని వదిలిపెడతారు. ఇప్పుడు అలా వదిలిపెడితే మీరు అలా ఎందుకు వదిలిపెట్టారు అని అడగడానికి మీకు నాకు అధికారం ఏమి ఉండదు. అది ప్రభుత్వం యొక్క నిర్ణయం. అది ప్రశ్నిస్తే వేరొకరు ప్రశ్నిస్తారు, దాంట్లో ఉండే విషయాన్ని విచారణ చేయవలసిన వాళ్ళు వేరొకరు ఉంటారు. అది కూడా న్యాయబద్ధంగా ఉంది అని వారికి కూడా అనిపిస్తే దాన్ని అడిగేవారు ఎవరు ఉండరు. అలాగే ఈశ్వరుడు కూడా కాల రూపంలో మనకు ఒక గొప్ప కృప ఒకటి చేస్తాడు. ఆ కృప ఒక్కొక్క నైమిత్తిక తిథి యందు ఒక్కొక్కలా ఉంటుంది. ప్రత్యేకించి రేపటి రోజు ఉదయం వచ్చేటటువంటి తిథి సామాన్యమైనటువంటి తిథి కాదు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే దీనికి 2 కారణాలు చెప్పారు పెద్దలు. దీన్ని నేను చాలా సూక్ష్మంగా మాత్రమే మీకు మనవి చేస్తాను. రేపు ఉదయం నుంచి సూర్య భగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి గ్రహముల మీద ఉండేటటువంటి సూర్యుని యొక్క వెలుగు, సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది. ఇంత పరమపుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపములు చెయ్యకుండా ఉండగలిగేటటువంటి శక్తి మేధస్సుకి దేనివల్ల కలుగుతుంది అంటే, ఈ కాలమునందు చంద్రప్రకాశం చేత జిల్లేడాకు మీద ఉండేటటువంటి నూగులాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని తలపుంజుకుంటుంది, ఓషధీ శక్తిని. 2, ఇంత పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు. 3వది ఏమిటి అంటే, మీకు ఇందాక చెప్పానే యావజ్జీవ కారాగార శిక్ష పడిన వాడిని 12 సంవత్సరముల తర్వాత వదిలేసినట్టుగా ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే, రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చెయ్యాలి. మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది కాకి స్నానం అని పిలుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అన్నారనుకోండి, దానికి ఏం ఉపయోగం ఉండదు. సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని. దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి, ఒక ఉపదేశం ఉండాలి. ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తాయి? మళ్ళీ అందరూ దీని ఫలితాన్ని ఎలా పొందుతారు? ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోక రూపం చేస్తారు, అంటే ఇంకా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి. అలా పడిపోయి అనుకోండి, 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని. అది ఎలా ఎందుకు ఇస్తారు అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంతే. అవి ప్రశ్నించడానికి ఏం ఉండదు. ఎందుకుండదు అంటే, నేను ఇందాక మీకు అందుకే ఉదాహరణ చెప్పాను. యావజ్జీవిత కారాగార శిక్షని తగ్గిస్తే మీరెవరు అడగడానికి? మీరు నేను అడగడానికి ఏం ఉండదు. వీడు జైల్లో బాగానే ఉన్నాడు అని ఒక ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు, ప్రభుత్వం విడుదల చేసింది, అంతే. ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చేసాడు. అలాగే ఈశ్వరుడి కృప కొన్ని నైమిత్తిక తిథుల యందు ప్రసరణం జరుగుతుంది. ఇప్పుడు భీష్మాష్టమి వస్తుంది. ఆ రోజున మీరు తర్పణ భీష్ముడికి విడిచిపెట్టారనుకోండి, విడిచిపెడితే ఏమవుతుందంటే కొడుకులు లేని వారికి కొడుకు పుడతాడు. అంత గొప్ప తిథి అది. పుత్ర సంతానం కలగకుండా అడ్డుకున్నటువంటి పాపాన్ని తొలగించగలదు. అంత గొప్ప శక్తులు కలిగి ఉంటాయి. దానికోసం పెద్దలు ఏం చేస్తారంటే, భవిష్యోత్తర పురాణంలో ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తూ దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సరే, మనకి తెలుసున్న విషయం ఎలాగో ఉపన్యాసాలు చెప్తున్నాం కదా, మనం నలుగురికి చెప్తే ఎవరు దాని యందు ఆస్తిక్య బుద్ధి ఉందో దాన్ని వారు వినియోగించుకుంటారు అని నేను ఆ శ్లోకాన్ని ఇవాళ రాసుకుని రావడం జరిగింది. ఒక్కసారి మీరు వినండి, రేపు ఆ శ్లోకం చెప్పుకోండి. యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి
ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞేతే చయే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. 7 జన్మలలో 7 రకాలుగా చేసినటువంటి పాపముల వలన నేను పొందబోతున్నటువంటి 7 రకములైన భయంకర వ్యాధులు ఏ ఉన్నాయో వాటితో సహా ఓ సప్తమి, నేను ఈ రోజు ఉదయం చేస్తున్నటువంటి ఈ స్నానము చేత ఆ దురితము తొలగుగాక అని సంకల్పం చేసి ఎవరు స్నానం చేస్తారో వారికి ఆ పాపాన్ని తొలగిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను చదివిన శ్లోకాన్ని రేపు మీ అందరూ చదువుకుని చక్కగా స్నానము చేయుదురుగాక. ఇప్పుడు నాకు వెంటనే తెలుసు, ఒక విషయం నాకు తెలుసు, మేమేమి ఏకసంతాగ్రాహులం అని ఓసారి శ్లోకం చదివేసి రేపు చదువుకుంటున్నావు, అలా అయితే నీ ఉపన్యాసాలకి మేమెందుకు వచ్చి కూర్చుంటామయ్యా, నీకే మేము చెప్పుండేవాళ్ళం కదా అని మీరు అంటారని. నా ఉద్దేశ్యం ఏంటంటే ఈ శ్లోకాన్ని నేను ఇప్పుడు గోపాలకృష్ణ గారికి ఇస్తాను. గోపాలకృష్ణ గారు అక్కడ బోర్డు మీద రాయిస్తారు. మీ అందరూ కూడా చక్కగా వెళ్లే ముందు ఒక్కసారి ఆ శ్లోకాన్ని రాసుకోవడానికి 2 నిమిషాలు పడుతుంది. చక్కగా సమంత్రకంగా స్నానం చేయండి. దానివల్ల ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈశ్వరుడు అనుగ్రహిస్తే మాత్రం ఎంతమంది ఈ శ్లోకం చదివి స్నానం చేస్తారని మీరు అనుకుంటున్నారు? చేసుకోలేరు. ఆ అదృష్టం ఇవాళ లలితాపరాభట్టారిక మనకి కల్పించింది. ఈ ఉపన్యాసాలు అవుతున్నాయి కాబట్టి నేను ఇవాళ ప్రస్తావన చేశాను. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరికి దాని యందు నమ్మకం ఉందో వారు వినియోగించుకుందరుగాక. నమ్మకం లేని వాళ్ళు ఈ సభలో ఉన్నారని నేను అనుకోను అసలు. కాబట్టి దీన్ని మళ్ళీ నాకు అందజేయండి. మళ్ళీ ఇది వచ్చినప్పుడు నేను ఆ పుస్తకాలన్నీ ఎక్కడ వెతకను ఉంటుంది. నిన్నటి రోజున మీకు లలితా సహస్రనామ స్తోత్రం గురించి నేను మనవి చేస్తూ కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలిలతాఫలకు చద్వయి లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమ స్తనభారదళన్ మధ్య పట్టబంధవళిత్రయ. ఈ నామం గురించి నేను పెద్ద ప్రస్తావన చేయలేదేమో. అమ్మవారి యొక్క స్తనముల బరువు చేత నడుము విరిగిపోతుందేమో అలా అని అనిపించేటంతగా ఆమె వక్షస్థలము ఉంటే అలా ఏవి ఇబ్బంది కలగకుండా 3 సార్లు తాడు వేసి కట్టారా అన్నట్టుగా ఆవిడ యొక్క కడుపు మీద ఉన్నటువంటి మడతలు కనపడుతున్నాయి. అది దాని అర్థం. అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీచటి రత్నకింకిణికారం యరశనాదామభూషిత అన్న నామం వరకు నిన్నటి రోజున మీతో విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాల్టి రోజున మాటయందు మర్యాద అంటే ఎలా ఉంటుందో అలా పిలుస్తారు వసిన్యాది దేవతలు అమ్మవారిని. కామీషజ్ఞాత సౌభాగ్యమార్దవోరు ద్వయాన్విత అని పిలిచారు. అమ్మా, నీ యొక్క ఊరువుల సౌందర్యము ఒక్క కామేశ్వరునకు మాత్రమే తెలుసు. ఒక్కొక్క మాట మాట్లాడడంలో పవిత్రత ఉంటుంది. ఒక్కొక్క మాట మాట్లాడడంలో ఆ మాట్లాడినటువంటి వ్యక్తి సంస్కారం బయటికి వస్తుంది. హనుమ సీతమ్మని, అమ్మ నువ్వు నాతో వచ్చేసరి నా భుజాల మీద కూర్చోబెట్టి తీసుకెడతానన్నారు. తీసుకువెడతానన్నప్పుడు వచ్చి నా భుజాల మీద కూర్చో నిన్ను తీసుకెడతాననలేదు ఆయన. ఆయన ఏమన్నారంటే అగ్నిహోత్రంలో హవిస్సునిచ్చినప్పుడు హవ్యవాహనుడు దాన్ని పట్టుకెళ్ళి దేవతలకు ఎలా అందిస్తాడో, హవ్యం ఇవ కృతానల అగ్నిహోత్రంలో వేసినటువంటి హవిస్సుని అగ్నిహోత్రుడు పట్టుకెడితే దేవతలకి అది ఎంగిలవదు. అగ్నిహోత్రం పట్టుకెడితే పవిత్రం అవుతుంది. అలా అమ్మ నువ్వు నా భుజం మీద కూర్చుంటే నిన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పిస్తాను అన్నారు. అంటే అసలు చెప్పడంలోనే ఎంత పవిత్ర భావనో చూడండి. ఒక మనిషి సంస్కారం మాట యందు ప్రతిబింబిస్తుంది. ఏ అవయవం గురించైనా మాట్లాడవచ్చు, కానీ కొన్ని అవయవముల గురించి ఉపమానం వేయడం కూడా దోషమే అవుతుంది. కాబట్టి ఎంత మర్యాదగా మాట్లాడారంటే వసిన్యాది దేవతలు కామీషజ్ఞాత సౌభాగ్యమార్దవోరు ద్వయాన్విత. అమ్మ నువ్వు మా తల్లివి, నీ తొడల యొక్క సౌందర్యము నీ భర్త అయిన మహాకామేశ్వరునకొక్కరికే తెలుసు. చాలు. అంత అందంగా వాళ్ళు మాట్లాడారు ఆ నామాన్ని. దాని యందు ఒక గౌరవం ఉంది, ఒక పవిత్రత ఉంది. మనం కూడా ఆ భావనతో నమస్కరిస్తే సరిపోతుంది. మాణిక్యముకుటాకార జానుద్వయ విరాజిత. తరువాతి నామంలో పర్వాలేదు, ఈ విషయంలో మనం ఉపమానం వేయవచ్చు, దోషమేం లేదు అనిపించింది. ఈ విషయంలో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక పెద్ద సంకేతం ఒకటి వేశారు. ఈ సౌందర్యలహరి చదివేటప్పుడు కానీ, లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు కానీ ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఎవడైనా ఉంటే, ఏ నామం దగ్గరైనా వాడు అమ్మతనాన్ని చూడలేక విచలితుడైపోతే
వాడు చాలా దూరములో నించోపెట్టబడతాడు, వాడికి అమ్మవారి పాద దర్శనము లేదని చెప్పారు. ఎందుకు చెప్పారో తెలుసా అండి? ముఖమండలం వరకు పర్వాలేదు, ముఖమండలం దాటి కిందకి వెళ్ళేటప్పుడు కేవలం మీరు కొడుకుగా నిలబడి దర్శనం చేయవలసి ఉంటుంది. లేదు ఆడవారైతే ఒక కూతురుగా నిలబడి దర్శనం చేయవలసి ఉంటుంది తప్ప ఇంకా ఏ విధమైనటువంటి భావన కానీ అందులో ఏమిటి ఇలా చెప్పారు అని దాని మీద పెద్ద అనవసరపు రాద్ధాంతం కానీ చర్చ కానక్కర్లేదు. అది కేశాది పాదాది పర్యంత ఉపాసనము అని తెలుసుకుంటే చాలు. అది ఒక తల్లి భావనతో వాళ్ళు చెప్పగలిగారు, వాళ్ళ ఉపాసన బలం అది అని మీరు స్వీకరించగలిగితే ధన్యులు. అలా కాకుండా ఏ నామం దగ్గరైనా మనసు విచలితం అయిపోయింది అనుకోండి, అయిపోతే అది దోషభూయిష్టమైన ప్రవర్తన. వాడికి అమ్మ పాదములు అందమన్నారు శంకరాచార్యులు వారు. ఎందుకనంటే అవి దాటి కింద కడితే కదా ఆ పాదాలు కనపడేది. అటువంటి బుద్ధి కలిగిన వాడికి, ఎటువంటి చాంచల్యం ఉన్నవాడికి అమ్మవారి పాదాల దాకా ఏం పెడతాడు? వాడు అమ్మవారి చేత దూరంగా విసిరివేయబడతాడు. కాబట్టి నువ్వు స్థిరచిత్తుడవై ఒక కొడుకుగా నిలబడి స్తోత్రము చేయవలసి ఉంటుంది, అలా ఉపాసన చేయవలసి ఉంటుంది. తరువాతి నామంలో అంటారు మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఈ నామం దగ్గర కొద్దిగా ఉపమానం వేస్తే వచ్చే దోషం ఏమీ లేదు అనుకుని ఉండుంటారు బహుశా వసిన్యాది దేవతలు. అందుకని అంటున్నారు ఒక మాణిక్యమును, మాణిక్యం అంటే ఎర్రటి కాంతితో ఉంటుంది, అటువంటి ఎర్రని కాంతి కలిగినటువంటి మాణిక్యముతో ఒక కిరీటమును తయారు చేస్తే, దానికి ఇంకా బంగారంలో మాణిక్యాన్ని పొదగలేదు, ఒక మాణిక్యాన్ని కిరీటంగా తయారు చేశారు. కిరీటం ఎంత గొప్పగా తయారు చేసినా ఇలా కుంభాకారంగా వస్తుంది, అంటే ఇలా వటుతలంగా ఉంటుంది. ఒక మాణిక్యముతో చేయబడినటువంటి కిరీటమును తెచ్చి అక్కడ పెడితే అది ఎంతటి ఎర్రటి కాంతితో ఉంటుందో, నీ రెండు మోకాళ్ళు రెండు మోచిప్పలు అంత ఎర్రటి కాంతితో ఉన్నాయి అని వదిలిపెట్టలేదు వాళ్ళు. ఒక చిత్రమైనటువంటి మాట అన్నారు, మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఇందులో మేము వేసినటువంటి ఉపమానమును తిరస్కరిస్తున్నామన్నమాట వాళ్ళు వేయలేదు. మిగిలిన చోట్ల ఎప్పుడైనా వేస్తే పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు అన్నారు. అమ్మా నీ యొక్క ఆ కపోలముల సౌందర్యము పద్మరాగములతో చేయబడినటువంటి అద్దము యొక్క కాంతిని తిరస్కరిస్తోంది అన్నారు. ఇక్కడ మాత్రం తిరస్కరిస్తోంది అన్నమాట వాళ్ళు వాడలేదు. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత అంటే పెద్ద చర్చి చెయ్యడానికి కావలసినంత అవసరాన్ని ఇవ్వలేదు, అంత ఎర్రటి కాంతితో ఉంటాయని నువ్వు నమస్కరిస్తే సరిపోతుంది. ఒక మాణిక్య కిరీటం ఎలా ఉంటుందో ఊహ చెయ్యి. ఇందులో అమ్మని అమ్మగా నిలబడి స్తోత్రం చేసేటప్పుడు పరమ పవిత్రమైనటువంటి భావనతో స్తోత్రం చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నవాడికి అది ఎంత దర్శనీయంగా ఉంటుందో, ఎంత సంతోషకరంగా ఉంటుందో శంకర భగవత్పాదులు ఒక అందమైన శ్లోకంలో చెప్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, గమనించండి. నేను నా జీవితంలో ఎన్నో మార్లు మా అమ్మగారి కాళ్ళు పట్టాను. నేనేమిటంటే మీలో ఎవరు పట్టలేదు? అమ్మ కాళ్ళు పట్టని వాళ్ళు ఎవరు ఉండరు. అమ్మ కాళ్ళు పడితే మోకాళ్ళు చూడకుండా ఉంటాయేంటి? అమ్మ మోకాళ్ళు చూడని వాడు ఎవడు ఉండడు లోకంలో. అమ్మ మోకాళ్ళు అందరూ చూస్తారు. అమ్మ మోకాళ్ళు చూస్తే వచ్చిన నష్టం ఏముంది? అమ్మ కాళ్ళు పట్టేటప్పుడు మోకాళ్ళు చూస్తే పవిత్రమైన భావనతో ఉన్నటువంటి వాడికి ఇబ్బంది ఏమి ఉండదు. అమ్మ కాళ్ళు పట్టేటప్పుడు కొడుకుగా కాళ్ళు పడతాడు తప్ప ఇంకే భావన ఉంటుందండి అందులో. కాబట్టి శంకర భగవత్పాదులు అలా పట్టినటువంటి వారు, అమ్మవారిని నిరంతరం అలా సేవించిన మహాపురుషుడైన. కాబట్టి ఆ పవిత్రతని ఇనుమడింప చేస్తూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. ఎంత అందమైన శ్లోకం చెప్పారంటే బహుశా చాలా కొద్ది మంది కవులు మాత్రమే అంత పవిత్రంగా అంత అందంగా మాట్లాడగలరు. ఆయన అన్నారు, కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యో ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుదకరి కుంభద్వయమపి. శంకర భగవత్పాదులు ఏ శ్లోకంలో అమ్మవారిని ఏ పేరు పెట్టి పిలిస్తే బాగుంటుందో ఆ పేరు పెట్టి పిలుస్తారు. అసలు బేసి సంఖ్యతో ఆడపిల్లని పిలిచేటప్పుడు ఈ పేరుతో పిలవచ్చు అన్న స్పృహ కూడా చాలా మందికి ఉండదు. అసలు ఇటువంటి పేరు పెట్టుకునేవాళ్ళు లోకంలో కనపడరు. ఆయన చూడండి ఎంత గమ్మత్తైన పేరుతో పిలిచారో. విధిజ్ఞే అని పిలిచారు. విధిజ్ఞే అంటే విధి నిషేధము, ఈ రెండు మాటలు ఎవరికి ఉంటాయి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి
ఇంకా ఉపాసన చేస్తున్న వాళ్ళకి బ్రహ్మజ్ఞానమును పొందినటువంటి స్థాయికి ఎదిగిపోయినటువంటి వారికి, బ్రహ్మజ్ఞాని అయిపోని వాడికి ఇంకాను సాధనా బలంతో ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు ఏ స్థాయిలో ఉంటాడో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడేటప్పుడు ఎంత అందమైనటువంటి మాటతో అంటున్నారో చూడండి. విధిజ్ఞే అంటే విధి అంటే చేయవలసినటువంటి కర్తవ్యము. ఏ కర్తవ్యము చెయ్యాలో బాగా తెలుసున్నదానా, ఏ పనులు చెయ్యాలో బాగా తెలుసుకుని ఉన్నదానా, ఇది పిలుస్తున్నారు ఆయన. అసలు నాకైతే అనిపిస్తుంది, ఒక ఆడపిల్లకి ఇంతకన్నా గొప్ప పేరు లోకంలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఏ పేరైనా బహుశా ఈ పేరు తర్వాత. ఈ పేరున్న పిల్లకి మీరేమి బోధ చేసేది ఏమి ఉండదు. అమ్మ మీ పేరేమమ్మా అని అడిగారు అనుకోండి, నా పేరు విధిజ్ఞ అనుకోండి. నాకైతే అటువంటి విధిజ్ఞ అని పేరు కలిగినటువంటి పిల్ల ఎక్కడైనా కనపడితే నాకైతే వెంటనే వచ్చే కోరిక ఏంటంటే, ఈ పిల్ల నా కోడలైతే బాగుండు అని కోరుకుంటాను నేను. అలా నేను అనుకున్నానంటే అందులో దోషం ఏముందండి? నా కోడలు నా కూతురుతో సమానం. కాబట్టి విధిజ్ఞ అంటే చెయ్యవలసినటువంటి విషయములు బాగుగా తెలుసున్న పిల్ల. ఒక భార్యకి అన్నిటికన్నా బాగా తెలుసున్నది, విషయములు తెలుసున్నది, ఒక భార్యగా తాను జీవితం ఎలా జీవించాలో తెలుసున్నది అని మీరు ఎప్పుడు నిర్ణయం చేస్తారు? ఒక భార్య యొక్క మొట్టమొదటి లక్షణం తన భర్తని గౌరవించడం. తన భర్తని గౌరవించకుండా ఊళ్ళో ఎన్ని మెహర్బానీలు చేసినా అది ఎలా ఉంటుందంటే, కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మ రాలడి చెసుగుణదాల తెనుగుబాల అన్నట్టుంటుంది. కాబట్టి విధిజ్ఞ అంటే ముందు తన యొక్క కర్తవ్యము, తాను చేయవలసిన విధి తెలుసుకుని ఉన్నది, అంటే భర్తని గౌరవించున్నది. కాబట్టి ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్పబోతున్నారు అంటే, అమ్మవారు భర్తను ఎలా గౌరవిస్తుందో చెప్పబోతున్నారు. దానికి ఆయన ఎంత అందమైనటువంటి ఉపమానాలు తీసుకున్నారో చూడండి. కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి. ఇది ప్రస్తుతం అవసరమైన విషయం కాదు, ముందు 2 పాదాల్లో ఉన్న విషయం. ఎందుకంటే నేను మోకాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను తప్ప తొడల గురించి నేను మాట్లాడటలేదు. అయినా శ్లోకంలో ఉంది కాబట్టి పైన 2 పాదాలకి ఒక్కసారి మనవి చేస్తాను. బంగారు అరటి చెట్లు అన్నవి లోకంలో ఉంటే ఆ బంగారు అరటి చెట్ల యొక్క బోజలు ఎలా ఉంటాయో అటువంటి తొడలు కలిగినదానా, లేదా ఐరావతము. కరీంద్రాణం అంటే ఏనుగులలో గొప్పది ఐరావతం. ఐరావతం అనేటటువంటి ఏనుగు యొక్క శుండాం, తొండం ఎలా ఉంటుందో అటువంటి తొడల సౌందర్యము కలిగినదానా. తల్లి నేను ఎలా అంటే అన్నాను, కానీ ఉభాభ్యామూరుభ్యాము భవయపి నిర్జిత్య భవతి. కానీ అమ్మ, బంగారు అరటి చెట్ల యొక్క సౌందర్యమును ఐరావతము యొక్క తొండము యొక్క సౌందర్యాన్ని నీ 2 ఊరువుల సౌందర్యము తిరగొట్టగలిగింది లేదా తిరస్కరించగలిగింది. ఎందుచేతను అంటే అవి ఏదో తొండం అనేటటువంటిది గరుగ్గా ఉంటుంది, అమ్మవారి ఊరువులతో ఉపమానం వేయడం కుదరదు. కాబట్టి ఆ 2 పాదాలు అక్కడతో వదిలిపెట్టేయండి. ఎందుకంటే మనకు కావలసింది మోకాళ్ల గురించి ఉపమానం. సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే. అమ్మ నీ మోకాళ్ళున్నాయే అవి సువృత్తాభ్యాం గుండ్రంగా ఉన్నాయమ్మా, చాలా గుండ్రంగా ఉన్నాయి. కానీ అమ్మా, నేను నీ కాళ్ళు పడుతున్నప్పుడు నేను గమనించింది ఏమిటంటే, తల్లి నీ శరీరం చాలా మృదువుగా ఉంటుందమ్మా, కానీ నీ మోకాళ్ళు మాత్రం చాలా గరుగ్గా ఉన్నాయమ్మా అన్నారు శంకరాచార్యులు వారు. ఎందుకంత గరుగ్గా ఉన్నాయో తెలుసా అమ్మా? ఆ విషయంలో నీ యొక్క మోకాళ్ళు ఆ ఐరావతము యొక్క కుంభస్థలాన్ని తొండాన్ని రెండిటి యొక్క గరుకుతనాన్ని దాటిపోయాయమ్మా అన్నారు. ఏనుగు కుంభస్థలం గరుగ్గా ఉంటుంది, తొండము ఇలా ముట్టుకుంటే గరుగ్గా ఉంటుంది. ఈ మోకాళ్ళు గుండ్రంగా ఎర్రగా అయితే ఉన్నాయి కానమ్మా, అవి కొంచెం నల్లపడిపోయి గరుగ్గా పెచ్చు కట్టేసి ఇలా ముట్టుకుంటే అయ్యో ఏమిటి అమ్మకి ఇంత గరుగ్గా ఉన్నాయి మోకాళ్ళు అనిపించేటట్టుగా ఉన్నాయమ్మా. ఇలా నీ కాళ్ళు అంత మెత్తగా ఉన్న మోకాళ్ళ దగ్గర ఎందుకమ్మా అంత గరుకైపోయింది అంటే, అదో కింద పడిపోతే మోకాలు పెచ్చు కట్టిందనుకోండి ఎలా ఉంటుందో, లేదా మీకు చాలాసేపు కూర్చుని పూజ చేసే అలవాటు ఉంటే ఆ చీలమండ అంటారే అది ఒకటి నల్లగా అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ భూమికి ఒత్తుకోవడం అలవాటు అయిపోయి నల్ల పడిపోతుంది.
అప్పుడు దాన్ని ముట్టుకుంటే చాలా గరుగ్గా ఉంటుంది. అలా శంకర భగవత్పాదులు అంటారు, గుండ్రంగా ఉన్న నీ మోకాళ్ళు ఎంత గరుగ్గా ఉన్నాయంటే ఐరావతము యొక్క తొండం గరుకుతనం, కుంభస్థలం గరుకుతనం దీని ముందు పనికి రాలేదమ్మా అన్నారు. ఎందుకింత గరుగ్గా ఉన్నాయో తెలుసా అమ్మా? నాకు తెలుసు అన్నారు. విధిజ్ఞే, నువ్వు బాగా కర్తవ్యం తెలుసున్న దానివి. జానుభ్యాం విభుద కరి కుంభద్వయమపి, కారణం ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే. పత్యు ఎప్పుడెప్పుడు పరమశివుడు కనపడినా, ప్రతిరోజు పరమశివుడు కనపడగానే ఆడది భూమి మీద సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు కనుక నువ్వు నీ మోకాళ్లను ఉంచి నేలకి తాటించి వంగి నువ్వు పెట్టుకున్నటువంటి బొట్టు పరమశివుడి యొక్క పాదముల మీద ముద్రపడేటట్టుగా నమస్కారం చేస్తుంటావు. అసలే కోమలమైన తల్లివి, నువ్వు రోజు అలా వంగి నమస్కారం చేయడంలో నీ మోకాళ్ళు గరుగ్గా అయిపోయాయమ్మా. అందుకని సువృత్తాభ్యాం పత్యో ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుద కరి కుంభద్వయమపి. అందుకని నీ మోకాళ్ళు గరుగ్గా ఉన్నాయమ్మా అని శంకర భగవత్పాదులు నమస్కారం చేయగలుగుతున్నారు. అంటే ఇందులో మనం తెలుసుకోగలిగినది, మీరు అమ్మగా చూసి గుహ్యతమము గుహ్యతరము అని ఒక మాట ఉంటుంది. అంటే చూసినటువంటి దాన్ని అంత పవిత్ర భావనతో చెప్పగలిగినటువంటి స్థితి వాక్కుకి అలవాటు పడితే ఆయన మనసు చెక్కు చెదరలేదు. ఆయన మనసు పరమ పవిత్రంగా, పాడికుండ ఎలా ఉంటుందో, పాలకుండ ఎలా ఉంటుందో, అమృతభాండం ఎలా ఉంటుందో అలా ఉంది. కాబట్టే ఏవి కదలనటువంటి మనస్సులోంచి వాక్కు కూడా అంత నిర్మలమై, చంద్రుడి యొక్క జ్యోత్సన ఎలా ఉంటుందో, పాలకుండ ఎలా ఉంటుందో, అమృతపు తరగ ఎలా ఉంటుందో అంత పవిత్రమైనటువంటి వాక్కు నోట్లోంచి రాగలుగుతోంది. ఇది దేనికి ప్రతీక? నీ మనసుకి ప్రతీక. నేననడం కాదు, నువ్వు కూడా భావనతో నిలబడడం చేతనైన నాడు అమ్మ పరవశించిపోయి నిన్నొక కొడుకుగా తీసుకుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటుంది. కూర్చోపెట్టుకుని ఈ జన్మల తప్ప ఇంకొక జన్మ నువ్వు ఎత్తవలసినటువంటి అవసరం లేని స్థితిని, ఈ జన్మయందు నీకు సమస్తమైన సుఖములను తల్లి అనుగ్రహిస్తుంది. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం. జగద్గురువులు కనుక, మహాపురుషుడు కనుక, లోకమునకు సందేశమును అందించవలసిన బాధ్యత ఉన్నవారు కనుక వారు అంత గొప్ప శ్లోకాన్ని మనకి అందించారు. కాబట్టి మనం అటువంటి స్థితిని మన మనసుకి ఏర్పరచుకోగలిగితే ఆనాడు మనం అమ్మ యొక్క ఉపాసకులుగా నిలబడేటటువంటి అదృష్టాన్ని పొంది ఉంటాం. తరువాతి నామంలో అంటారు, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక అంటారు. ఇప్పుడు అమ్మవారి యొక్క పిక్కల గురించి మాట్లాడుతున్నారు. స్మరతో నాభజంగిక. ఈ పిక్కలు అంటే ఈ వెనక భాగంలో ఉండేటటువంటి ఉబ్బెత్తుగా ఉండేటటువంటి ప్రాంతం. అమ్మవారి యొక్క పిక్కలు ఎలా ఉన్నాయని వసిన్యాది దేవతలు అంటున్నారంటే, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక. స్మరుడంటే స్మరణ చేత పైకొచ్చేటటువంటి వాడు. మనస్సు, మనసిజుడు అని పేరు. శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సులోంచి పుట్టినవాడు కాబట్టి మనసిజుడని పేరు. స్మరణ చేయిస్తాడు కాబట్టి స్మరుడు అని పేరు. ఇప్పుడు ఈ మన్మధుడు 5 బాణములను తీసుకొచ్చి ఒక వరలో పెట్టుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గర ఉండేటటువంటి పొది అంటారు, బాణములు పెట్టుకునేటటువంటి అమ్ముల పొది, ఆ పొదిలో పెట్టుకుంటాడు. ఆ మన్మధుడు పెట్టుకునేటటువంటి అమ్ముల పొదికి ఆరుద్ర పురుగులు అని ఉంటాయి. శ్రీరామాయణంలో అరణ్యకాండలో, కిష్కింధకాండలో వర్ణన చేస్తారు మహర్షి. అవి వర్షం పడినప్పుడు భూమి మీద పెద్దగా పాకుతూ ఉంటాయి. మనకి చూశారు, వానాకాలం వస్తే చిమ్మెట్టెలను వస్తాయి, ఎక్కడ ఖాళీ ఉండదు, అలా పట్టేస్తాయి గోడల్ని. అలా ఆరుద్ర పురుగులు కూడా పర్వతాల యొక్క కింద భాగంలో నదుల ఒడ్డున బారులు బారులుగా పాకుతుంటాయి, ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఏమన్నారంటే, ఆకుపచ్చటి చీర కట్టుకున్నటువంటి భూకాంత యొక్క చీర అంచు ఎర్రగా ఉంది అన్నారు ఆరుద్ర పురుగులు పాకుతుంటే. ఎందుకంటే చెట్లన్నీ చిగర్చి ఉంటాయి ఆకుపచ్చతనంతో. పొడమి తల్లి ఆకుపచ్చ చీర కట్టుకుంటే ఆ చీర అంచు ఎర్రగా ఉంది ఆరుద్ర పురుగులు పాకితే అన్నారు. అలా ఎర్రటి ఆరుద్ర పురుగులన్నింటినీ తీసుకొచ్చి ఆ మన్మధుని యొక్క బాణతూణీరమునకు ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఖాళీ లేకుండా అమరికగా పెట్టేస్తే ఎర్రతనంతో కనపడుతున్నటువంటి ఆ అమ్ముల పొది ఎలా ఉంటుందో
అమ్మవారి యొక్క మోకాళ్ళ కింద భాగములు ఆ పిక్కలు అంత ఎర్రగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం గుర్తుపట్టవలసి ఉంటుంది. నిజంగా లోకంలో మన్మధుడి యొక్క అమ్ముల పొదిని చూసిన వాడు లేడు. ఎందుకంటే ఆయన అనంగుడు, ఆయనే కనబడ్డు, ఆయన అస్త్రాలు కనబడవు, ఆయన యొక్క అమ్ముల పొది కనబడదు. నిజంగా ఒకవేళ ఆయన అమ్ముల పొది ఉన్నా ఆ అమ్ముల పొదికి తీసుకొచ్చి మీరు ఆరుద్ర పురుగుల్ని తాపడం చెయ్యడము కుదరదు. నిజంగా తాపడం చేసి మీరు ఆ తుణీరం ఒక్కటి తీసి ఇలా చేతిలో పట్టుకుని ఓహో ఆరుద్ర పురుగులు పెడితే ఇలా ఉంటుందని చెప్పడము కుదరదు. ఒక ఊహకు అలా చెప్పారంతే. కాబట్టి దానాదీనా మీకు తెలిసేది ఏమిటి అంటే అమ్మవారి యొక్క పిక్కలకి ఉపమానం వెయ్యడం దుస్సాధ్యమో, ఎవ్వరూ ఉపమానం వెయ్యలేరు. ఉపమానం వెయ్యలేరని చెప్పకుండా ఉపమానం వేసి చూపించడం సాధ్యం కాని స్థితిని, అలా చూడడం సాధ్యం కాని స్థితిని ఆవిష్కరించారు. ఒక్కొక్కచో ఒక్కొక్క రకమైనటువంటి విన్యాసం చేస్తూ ఉంటారు. కానీ శంకర భగవత్పాదులు మీకు మనవి చేశానే, అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసిన మహాపురుషుడు కాబట్టి ఆయన స్వతంత్రించారు, ఇంకొంచెం ముందుకెళ్ళారు. వీళ్ళు ఆయన ఎంత గొప్పగా మాట్లాడారంటే పరాజేతుం రుద్రం దిగుణశర గర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విసికో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ నకాగ్రచ్ఛద్మాన సురమకుట శాణైక నిశితాః అన్నారు. అమ్మా భాడం, నాకు బాగా నమ్మకం ఏర్పడిన తరువాత నేను ఈ నిజాన్ని చెప్తున్నానమ్మా. ఏదో చెప్తున్నారు శంకరాచార్యులు వారిని వినకు. అమ్మ వినేటప్పుడు ఎలా వింటుంది? కొడుకు కదా శంకర భగవత్పాదులు, నువ్వు అన్నీ ఇలాగే చెప్తుంటావులేవయ్యా అంటుంది. ఎందుకంటుంది?